రైట్ ఏమో వెల్కమ్ బ్యాక్. చూద్దాం ఇప్పటిదాకా ఏం చూసాం మనం. కాంట్రాక్ట్ చూసాము, ఎసెట్ చూసాం. ఎసెట్లో మీరు జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ చెక్ ఎస్ఆర్ ఉందా లేదా. మనకు అనవసరం ఎస్ఆర్ ఉంటే అది ఎస్ఎస్ఆర్ కాదా. ఎస్ఆర్ మోస్ట్లీ ఇస్తాడు క్వశ్చన్లో, బట్ ఎస్ఆర్ బికమ్ ఎస్ఎస్ఆర్ అయినప్పుడు మాత్రమే. ఎలా వస్తుంది మీకు ఎస్ఎస్ఆర్ అంటే, ఈ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తే సప్లయర్కి బెనిఫిట్స్, ఏ బెనిఫిట్స్, ఎకనామిక్ బెనిఫిట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ట్ సేవింగ్ ఆర్ అదర్స్ బెనిఫిట్ వచ్చినప్పుడు మాత్రమే ఎస్ఆర్ని ఎస్ఎస్ఆర్ అంటాం. ఇఫ్ ఎస్ఎస్ఆర్ ఉందనుకోండి, నో ఎసెట్ ఎట్ ఆల్. ఇఫ్ ఎస్ఎస్ఆర్ లేనప్పుడు మాత్రమే. ఏమా ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను మీకు. ఎగ్జామ్లో కానీ ఇందాక క్వశ్చన్లో చెప్పాడు, ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాడు, ఎస్ఆర్ ఉంది, దీన్ని ఎక్సర్సైజ్ చేస్తే బెనిఫిట్ వస్తుందని చెప్పాడు ఒకటి. ఇంకోటి చెప్పాడు ఎస్ఆర్ ఉంది బట్ బెనిఫిట్ లేదని చెప్పాడు రెండు. ఇంకొకసారి కనుక ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే ఎస్ఆర్ ఉంది, మీకు బెనిఫిట్స్ గురించి ఏమీ చెప్పకపోతే సింప్లీ అజ్యూమ్ నో బెనిఫిట్స్ విల్ అక్రూడ్ హిమ్. ఇండేస్ చెప్పింది మాట. ఇఫ్ క్వశ్చన్ సైలెంట్గా ఉన్నట్లయితే మీకు బెనిఫిట్స్ గురించి ఏమీ రాసుకోండి అమ్మా. మీకు బెనిఫిట్స్ గురించి ఏమీ చెప్పకపోతే అజ్యూమ్ నో బెనిఫిట్స్ విల్ అక్రూ. అంటే ఏంటి, నో ఎస్ఎస్ఆర్. ఇఫ్ క్వశ్చన్లో ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల బెనిఫిట్స్ వస్తాయా రాదా అని క్లియర్గా చెప్పకపోతే ఆల్వేస్ అజ్యూమ్ దెర్ ఈజ్ నో బెనిఫిట్స్, హెన్స్ నో ఎస్ఎస్ఆర్. చూడారా, రైట్. ఫస్ట్ ఎస్ఎస్ఆర్ చెక్ చేయండి. ఎస్ఎస్ఆర్ ఉందనుకోండి, అక్కడ ఆగిపోండి, ఇంకా అయిపోయింది, క్లోజ్. ఎస్ఎస్ఆర్ లేకపోతే దెన్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్, ఎక్స్ప్లిసిట్ ఇంప్లిసిట్ పైప్ లైన్స్. దాంట్లో మళ్ళీ సోలీ డెడికేటెడా కంబైండా 90%. రైటా, రైట్. నెక్స్ట్ రాసుకోండి అమ్మా. హౌ టు డిటర్మైన్ రైట్ ఆఫ్ యూస్. హౌ టు డిటర్మైన్ రైట్ ఆఫ్ యూస్ విత్ లెస్సీ ఆర్ నాట్. రైట్ ఆఫ్ యూస్ ఏమో లెస్సీకి ఉందా లేదా. రైట్ ఆఫ్ యూజ్ ఉందనుకోండి, ఇట్ ఈజ్ ఏ లీజ్ అగ్రిమెంట్, లేకపోతే కాదు. రైట్ ఆఫ్ యూజ్ లెస్సీకి ఉందా లేదా. ఇఫ్ ఎస్ అనుకోండి, దిస్ ఈజ్ లీజ్ అండ్ గో ఫర్ 116. లేదంటే దిస్ ఈజ్ నాట్ ఎ లీజ్, సింప్లీ అకౌంట్ లైక్ అదర్ ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో చేస్తాం. చూద్దామా. దీంట్లో మళ్ళీ 2 పాయింట్స్ రాసుకోండి. ఫస్ట్ అమ్మా, లెస్సీ must get all benefits, all economic benefits, all economic benefits arising from use of such asset. Lessee must get all economic benefits. Lessee must get all economic benefits arising from use of such asset. కింద రాసుకోండి మూరునే. ఏమో డైరెక్ట్లీ అవ్వచ్చు, ఇండైరెక్ట్లీ అవ్వచ్చు. డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ, ఆర్ ఏమో మెయిన్ ప్రోడక్ట్ ఆర్ బై ప్రోడక్ట్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, ఎనర్జీ క్రెడిట్స్. ఎనర్జీ క్రెడిట్ చెప్తాను. అంటే బెనిఫిట్స్ అనేవి అవి మీకు డైరెక్ట్లీ రావచ్చు, ఇండైరెక్ట్లీ రావచ్చు. మెయిన్ ప్రొడక్ట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది తీసుకున్నారు మీరు, వీ గాట్ సమ్ బై ప్రొడక్ట్స్, అవి కూడా ఎవరికి ఇవ్వాలి, మనకే ఇవ్వాలి. ఎనర్జీ క్రెడిట్స్ ఏమో బట్ నాట్ ఇంక్లూడ్, ఇంపార్టెంట్, బట్ నాట్ ఇంక్లూడ్ ఏమో ట్యాక్స్ క్రెడిట్స్. బస్ రాసుకొని చెప్తానేంటో. బట్ నాట్ ఇంక్లూడ్ ట్యాక్స్ క్రెడిట్స్. ఇదొకటి. ఇది పక్క అండ్ అమ్మ, అండ్ ఇది ఒకటి రాసుకొని చెప్తా. లెస్సీ హ్యావ్ రైట్ టు డైరెక్ట్ యూస్ ఆఫ్ సచ్ అసెట్. lessee must have
రైట్ టు డైరెక్ట్. లెస్సీ మస్ట్ హ్యావ్ రైట్ టు డైరెక్ట్ యూజ్ ఆఫ్ సచ్ ఎసెట్. దాన్ని ఎలా వాడాలి, ఎప్పుడు ఎంత యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఏ ఊర్లో వాడాలి, ఏ ఊరు తీసుకెళ్ళకూడదు, ఎలా వాడాలి, ఏ పర్పస్కి వాడాలి, అవన్నీ కూడా ఎవరు చెప్పాలి? లెస్సీ చెప్పాలి, లెస్సర్ కాదు. నేను చెప్పాను అనుకోండి, ఎవరికి రైట్ ఉంది? నాకు రైట్ ఉంది. బట్ లెస్సీకి ఎప్పుడైతే రైట్ టు యూజ్, హౌ టు డైరెక్ట్, ఏ పర్పస్కి వాడాలో తెలుసో దెన్ ఓన్లీ అంటాం. ఇది తర్వాత చెప్తా, వదిలేసేయండి. దీనికంటే ఫస్ట్ లెస్సీ మస్ట్ గెట్ ఆల్ ఎకనామిక్ బెనిఫిట్స్ అరైజింగ్ ఫ్రమ్ యూజ్ ఆఫ్ సచ్ ఎసెట్. అక్కడ ఒక ఎసెట్ ఉంది, లీజ్ ఎసెట్ ఉంది. ఇక్కడ కస్టమర్ ఉన్నాడు లెస్సీ, ఇక్కడ లెస్సర్ ఉన్నాడు. ఇక్కడ ఎసెట్, లెస్సీ, లెస్సర్. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇండేస్, ఏవైనా సరే బెనిఫిట్స్ ఈ ఎసెట్ వాడటం వల్ల, ఏం చెప్తున్నాను, ఎసెట్ వాడటం వల్ల 2 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, ఈ ఎసెట్ మీరు పర్చేస్ చేయడం కొన్ని వస్తాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కానీ సోలార్ సిస్టమ్ కొన్నారనుకోండి, ఇఫ్ యూ ఆర్ ఇన్స్టాలింగ్ సోలార్ ప్లాంట్, మీకు బెనిఫిట్స్ వస్తాయి. ఏదో సబ్సిడీ అనో సోలార్ ప్లాంట్ కొంటే మీరు, ఇఫ్ యువర్ ఇండివిజువల్ యుల్ గెట్ సబ్సిడీ, ఇఫ్ యువర్ కంపెనీ యుల్ గెట్ ట్యాక్స్ బెనిఫిట్స్. దాన్ని ట్యాక్స్ క్రెడిట్ అంటారు. సోలార్ ప్యానల్స్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారనుకోండి, మీకు కొన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తాడు. లేదా మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో దాంట్లో ఒక 20%, 30% ఏం చేస్తాడు, డైరెక్ట్లీ డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ ట్యాక్స్ పేయబుల్ అమౌంట్. ఇది మనకు అనవసరం, బట్ ఇది యూఎస్ కాన్సెప్ట్. ఇది యాక్చువల్గా ట్యాక్స్ క్రెడిట్స్ అనేవి నాట్ బికాస్ ఆఫ్ యూస్, బికాస్ ఆఫ్ పర్చేస్ ఆర్ ఇన్స్టలేషన్ ఆఫ్ సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్. ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్స్, మీరు విన్నారా బయట సబ్సిడీ వస్తుంటారు, చెప్తారు మీకు యూట్యూబ్లో, సోలార్ పెట్టుకోండి గవర్నమెంట్ గివ్ సబ్సిడీ అని. సో అలాగే ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ సోలార్ పవర్ ప్లాంట్ చేయొచ్చుగా మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఐ వాంట్ టు స్టార్ట్ 1 సోలార్ పవర్ ప్లాంట్ ఎట్ ఒంగోల్. గవర్నమెంట్ ఏం చెప్పింది నాకు, సరే విల్ గివ్ సమ్ బెనిఫిట్స్ టు యూ, నీకు ల్యాండ్ తక్కువకి ఇచ్చేస్తాము, నువ్వు ఈ ప్లాంట్ పెట్టడం వల్ల లైక్ 35 AD స్పెసిఫైడ్ ల్యాండ్ అనేది కూడా, నువ్వు ఇది పెట్టడం వల్ల, లేకపోతే 80 IA సిరీస్ ఉందమ్మా, 80 IA ఇన్వెస్ట్మెంట్ లింక్ వస్తాయి అనమాట. అంటే ఏంటి, బాబు మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే, మీరు ఇది స్టార్ట్ చేస్తే యూ విల్ గెట్ ఏంటి, సమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ లేదా అదర్ బెనిఫిట్స్. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే మీకు, బెనిఫిట్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. వన్ ఈజ్ బికాస్ ఆఫ్ పర్చేస్ లేదా ఇన్స్టలేషన్, వన్ ఈజ్ బికాస్ ఆఫ్ యూసేజ్. ఇప్పుడు చెప్పండి, నేను సోలార్ ప్లాంట్ పెట్టాను, నాకేం బెనిఫిట్స్ వస్తున్నాయి, ఐఎమ్ గెటింగ్ ట్యాక్స్ బికాస్ ఆఫ్ లేదా సబ్సిడీ. ఇప్పుడు దీన్ని వాడుకుంటే ఏమొస్తుంది చెప్పండి, కరెంట్ వస్తుంది, అంతేనా? విల్ గెట్ సమ్ ఎలక్ట్రిసిటీ లేదా యుల్ గెట్ సమ్ ఎనర్జీ క్రెడిట్స్. ఎనర్జీ క్రెడిట్ ఐడియా ఉందా మీకు? లైక్ ప్రీవియస్గా ఏం ఉండాలంటే కార్బన్ క్రెడిట్స్ అనేవాళ్ళు, అంటే పొల్యూషన్ తగ్గించడానికి మీరు కానీ ఇది కొలుస్తారమ్మా మెజర్మెంట్స్ మీ మిషన్స్ నుంచి, కానీ ఇంతకంటే తక్కువ వస్తే యుల్ గెట్ దట్ క్రెడిట్స్ అనమాట. అవి ఎందుకు వస్తున్నాయి? యూజ్ వల్ల, కొనటం వల్ల. డిఫరెన్స్ అర్థమవుతుందా? ట్యాక్స్ క్రెడిట్ బికాస్ ఆఫ్ పర్చేస్ లేదా ఇన్స్టలేషన్ ఆఫ్ ప్లాంట్, బట్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి లేదా ఎనర్జీ క్రెడిట్గా ఎందుకు వస్తుంది మీకు? బికాస్ ఆఫ్ యూసేజ్. ఇండేస్ ఏం చెప్తుంది, బాబు ఏ బెనిఫిట్స్ అయితే ఈ ఎసెట్ యూజ్ చేయటం వల్ల వస్తున్నాయో దట్ ఈజ్ ఎనర్జీ లేదా ఎనర్జీ క్రెడిట్. ఇంకా ఏమన్నా అదర్స్ వచ్చినా సరే బికాస్ ఆఫ్ యూజ్, అది మెయిన్ అవ్వచ్చు, బై ప్రొడక్ట్ అవ్వచ్చు, అన్ని బెనిఫిట్స్ ఎవరికి వెళ్ళాలి? దట్ మస్ట్ బి గో టు లెస్సీ ఓన్లీ. ఎక్స్క్లూజివ్గా ఈ సోలార్ పవర్ ప్లాంట్ మొత్తం మీరు పెట్టారు, నేను పెట్టాను, మీరు వచ్చారు లీజ్ తీసుకోవడానికి నా దగ్గరికి. మీరు ఏదో ఒక SEZలో కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, మీకు పవర్ సప్లై కావాలి. మీరు వచ్చి ఏమన్నారు, సార్ మీ పవర్ ప్లాంట్ మొత్తంలో ఎంతైతే మీరు ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారో ఈ ఎనర్జీ మొత్తం మాకే ఇవ్వాలి అంటే, వీ హ్యాడ్ ఎక్స్క్లూజివ్లీ గెటింగ్ ఆల్ ద బెనిఫిట్స్. ఆల్, కొంత వాళ్ళు కొంత మీకు అది మళ్ళీ, ఓకేనా? యూ టేక్ ఆల్ బెనిఫిట్స్ అరైజింగ్ బికాస్ ఆఫ్ యూసేజ్, నాట్ బికాస్ ఆఫ్ పర్చేస్. ఇంకోటి, ఎనర్జీ క్రెడిట్స్ ఎవరికి ఇస్తారు? నాకెవరు? మీకు ఇస్తారు. ఎవరు కన్జ్యూమ్ చేస్తారు ఎనర్జీ? హూ ఆర్ కన్జ్యూమింగ్? లెస్సీ లెస్సారు, లెస్సీ. సో ఎనర్జీ క్రెడిట్స్ కూడా మీకే ఇవ్వాలి. ట్యాక్స్ బెనిఫిట్స్ నాకు వస్తాయి. ఎందుకు? బికాస్ దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యూసేజ్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ పర్చేజ్.
అర్థమైన ఎగ్జాంపుల్ ఏమో ఏం చెప్తారంటే కండిషన్ నెంబర్ 1 మీకు రైట్ ఆఫ్ యూజ్ ఉందనాలంటే ఏమో మీరు ఏ ఎసెట్ అయితే లీజుకి తీసుకున్నారో ఆ ఎసెట్ వాడుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ లేదా మెయిన్ ఆర్ బై ప్రొడక్ట్ ఎనర్జీ క్రెడిట్ అంటే ఏమో పవర్ మెయిన్ ప్రొడక్ట్, ఈ క్రెడిట్ అనేది బై ప్రొడక్టే కదా. సో ఇలాంటివన్నీ కూడా ఎవ్రీథింగ్ మస్ట్ ఫ్లోస్ టు లెస్సీ ఓన్లీ ఎక్సెప్ట్ those benefits which are arising because of purchase installation, for example tax benefits లేదా some investment allowances, ఇవి మనకు రాకూడదు. ఎవరికి రావాలి? లెస్సర్కి వెళ్ళిపోవాలి. ఈ కండిషన్ ఫుల్ఫిల్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రైట్ ఆఫ్ యూజ్ ఉంది అండ్ ఎలిమెంట్ సాటిస్ఫై అయింది. అదేంటి ఒకటే, ఇంకా దీనికి వెళ్ళాం మనం సెకండ్ దానికి, ఇక్కడే ఉన్నాం. రైట్ ఆఫ్ యూజ్ అంటే ఏం చెప్పారమ్మా? లెస్సీ మస్ట్ గెట్ all economic benefits arising from use, ఇంపార్టెంట్ మళ్ళీ ఇక్కడ, నాట్ ఫ్రమ్ ద ప్లాంట్, ఫ్రమ్ యూజ్. వాడుకోవటం వల్ల ఎన్నైతే బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ. ఏమో ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఇండైరెక్ట్. ఏమో మెయిన్ అంటేనేమో పవర్ రాసుకోవచ్చు ఇక్కడ మనం. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, పవర్. ఇక్కడ ఎవడు బై ప్రోడక్ట్ అంటే ఎనర్జీ గ్రేటా రైటా? క్లియరా? ఇంకొక ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్లో ఒక పెద్ద సోలార్ ప్లాంట్ ఉంది. మీరు దాంట్లో ఒక 70% లీజ్కి ఎంటర్ అయ్యారు. ఎగ్జాంపుల్ జాగ్రత్త, మీరు ఒక 70% లీజ్ ఎంటర్ అయ్యారా. ఇప్పుడు మీరు ఈ కండిషన్ చెక్ చేయాలంటే 70% యూసేజ్ చూస్తారా, 100% చూస్తారా? వీ ఎంటర్డ్ ఫర్ 70% రా. ఇప్పుడు మీకు ఆ సోలార్ పవర్ ప్లాంట్లో ఎంత బెనిఫిట్స్ రావాలి మీకు? అది చెప్తుందంటే ఇఫ్ సమ్ టైమ్స్ లీజ్ అనేది ఏమో పార్ట్ కూడా ఎంటర్ అవ్వచ్చు మీరు కాంట్రాక్ట్లో. ఇది పైప్ లైన్ కాదు కదా, మనకు 70% చాలు. వీఆర్ క్లియర్లీ ఐడెంటిఫైయింగ్ దట్ వీ హ్యాడ్ 70% రైట్స్ ఓన్లీ. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ 70% వాడటం వల్ల ఎంతైతే పవర్ వచ్చిందో, ఎంతైతే క్రెడిట్స్ వచ్చాయో ఎవ్రీథింగ్ మస్ట్ ఫ్లోస్ టు మీ ఓన్లీ. అంటే కాంట్రాక్ట్ ఫుల్ అనుకోండిరా, మొత్తం చూస్తాం, పార్ట్ చూసుకుంటాం కదా, అది ఇంపార్టెంట్. గుర్తుపోకనా ఇక్కడ రాసుకున్నాం. ఇన్ కేస్ ఆఫ్ ఏమో పార్షియల్ లీజ్ అన్నప్పుడు మా బెనిఫిట్స్ బిలాంగ్స్ టు సచ్ పోర్షన్ మస్ట్ ఫ్లోస్ టు లెస్సీ ఓన్లీ. అసరా ఇక్కడ రాసుకోండి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 8 ఎగ్జాంపుల్. అంటే ఈ పాయింట్ చదవటం ఆ క్వశ్చన్ చేసి అనుకోండి క్లారిటీ వస్తుంది. రాసుకోండి అక్కడ ఇలిస్ట్రేషన్ నెంబర్ 8, పేజ్ నెంబర్ 452, ఇలిస్ట్రేషన్ నెంబర్ 8 చదవాలమ్మా ఇప్పుడు మీరు. అది చదివి చెప్పాలి నాకు. ఆన్లైన్ పిల్లలు చదవండి అమ్మా. ఇలిస్ట్రేషన్ నెంబర్ 8.
చదవాలి. తర్వాత ఎక్కిద్దు చదువు. ఎక్కిచ్చే పనిలో ఉండే ఇక్కడికి వచ్చాను. ఏం చెప్పాడు? సోలార్ ప్లాంట్ అది మా 2 టైప్స్ ఎనర్జీ వస్తుందంట. ఎనర్జీ క్రెడిట్స్ ఎవరికి ఇస్తున్నారు? అవి గివెన్ టు లెస్సీ ఓన్లీ, బట్ ట్యాక్స్ క్రెడిట్స్ గోస్ టు లెస్సర్. అదే కావాల్సింది మనకి. సో అది బికాజ్ ఆఫ్ యూజ్ కాదు కాబట్టి వీ కెనాట్ కన్సిడర్. సో హెన్స్ దేర్ ఈజ్ రైట్ ఆఫ్ యూజ్ అండ్ దిస్ ఈజ్ ఎ లీజ్ అగ్రిమెంట్. క్లియరా? అది అయిపోయిందమ్మా. నెక్స్ట్ అండ్ దీంతో పాటు ఏం చెక్ చేయాలి మనం? లెస్సీ మస్ట్ హ్యావ్ రైట్ టు డైరెక్ట్ యూజ్ ఆఫ్ సచ్ ఎసెట్. మళ్ళీ బెనిఫిట్స్ వస్తున్నాయి, బాగానే ఉంది, బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ ఎసెట్ అయితే లీజ్కి ఇచ్చారో దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎంత యూజ్ చేయాలి, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, దానికి మీరు ఏమైనా మోడిఫికేషన్ చేయొచ్చా చేయకూడదా, అంటే కస్టమైజ్ చేయొచ్చా చేయకూడదా, ఇవన్నీ ఎవరు చెప్పాలి? నేను డిసైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఓలా క్యాబ్ తీసుకున్నారా, డ్రైవర్ వచ్చాడు, మీకు డ్రైవర్కి ఏం. సో డ్రైవర్ మీ వెంటనే వచ్చినప్పుడు మీకు ఉంటుందా? మీరు జస్ట్ ఏం చెప్తారు? కూర్చొని ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి. బట్ హూ ఈజ్ కంట్రోలింగ్ ద కార్ చెప్పండి. 2 ఎగ్జాంపుల్స్ చూడండి. ఏమో బయట మీకు కార్ రెండుకి ఇచ్చేస్తారు. వైజాగ్ వెళ్ళి అనుకోండి, వైజాగ్ గోవా వెళ్తాయి, ఇస్తారు కదా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఏమో ఎప్పుడైతే యూ హ్యాడ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ దెన్ యూ హ్యాడ్ ఎవ్రీ రైట్. ఎక్కడికి వెళ్ళొచ్చు, మీరు ఏం చేయొచ్చు, ఏమో ఎంత స్పీడ్ వెళ్ళొచ్చు, ఎవరు డిసైడ్ చేస్తారు దాన్ని? మీరే కదా. చూడండి, చాలా మంచి ఎగ్జాంపుల్. ఒకటేమో మీరు గోవా వెళ్ళారా, యు ఆర్ టేకింగ్ సమ్ కార్ ఫర్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్. వీళ్ళు వెళ్ళారు గోవా, వీళ్ళకి డ్రైవింగ్ రాదు. వీళ్ళు ఏం చేశారు? దే టుక్ డ్రైవర్ అలాంగ్ విత్ కార్. అవునా? ఇప్పుడు చెప్పండి, ఈ కార్ని మీరు ఓన్గా డ్రైవ్ చేసుకుంటే యూ కెన్ డిసైడ్ కదా ఎక్కడ ఆగాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్ వస్తే ఆగిపోతారా మీరు? నెక్స్ట్ తినడానికి ఆగిపోతారు కదా మీరు? నెక్స్ట్ స్పీడ్ మీ ఇష్టం కదా, నువ్వు తోలాలా, మీ ఫ్రెండ్ తోలాలా, స్పీడ్ వెళ్ళాలా, తక్కువ వెళ్ళాలా, ఆగాల వెళ్ళాలా, ఎవరు డిసైడ్ చేస్తున్నారు చెప్పండి? ఎవరు? సెల్ఫ్. బికాస్ వెన్ యూ హ్యాడ్ రైట్ టు డైరెక్ట్ యూజ్ ఆఫ్ సచ్ ఎ సెట్, ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, మీరే కదా. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ని తీసుకొచ్చారు మీరు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మనం ఒకసారి ఫీల్ అంటాం దీన్ని. డ్రైవర్ని పెట్టుకుంటాం, మనకు అర్జెంట్లో వాష్రూమ్ వస్తుంది, వాడు ఆపడు, అడగం మనం. ఎందుకని? వీడు ఏమంటాడు ఆపమంటే? వాడు ఏమంటాడు? సార్ ఆగండి సార్, టోల్ గేట్ వస్తుంది, ఆగుతాం. జనరల్గా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒక కంపెనీ మీకు ఇచ్చిందిరా, డ్రైవర్ అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీ స్టాల్ పక్కన కనపడింది, మీరు ఆపగలరా? యూజువల్గా చెప్తుంది, భయపడి ఆపుతాడు చెప్తే. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, మనకి ఎప్పుడైతే రైట్ టు డైరెక్ట్ లేదో, సెల్ఫ్గా మనమే కంట్రోల్ చేసుకుంటే మనకు డైరెక్ట్ ఉంది. అలా కాకుండా ఇఫ్ కంపెనీ డైరెక్టింగ్ లేదా కంపెనీ ప్రొవైడింగ్ యూ డ్రైవర్, దెన్ వీ డోంట్ హ్యావ్ ఎవరు ఇప్పుడు కాదు, మధ్యాహ్నం. అరే ఒక 2 minutes ఆపుతాను నేను, ఒకసారి చెప్పరండి. టైమింగ్స్ ప్లస్ మనీ ఒకసారి మాట్లాడు, నేను చెప్పలేము. వెళ్ళి రేపు పాజ్ చేస్తే మళ్ళీ మొత్తం పోతారు. ఏం కాదులే. డోరెస్ ఇప్పుడు చెప్పండి. చిన్న ఎగ్జాంపుల్ కాబట్టి ఏం కాదు, చెప్పండి అమ్మా. సో ఇప్పుడు మీనింగ్ ఏంటంటే, మీకు ఇచ్చిన లీజ్ ఎసెట్ ఏదైతే ఉందో దాన్ని మీరు యూ మస్ట్ హ్యావ్ రైట్ టు డైరెక్ట్. ఎలా వాడాలి? యూ టేక్ వెహికల్ రా, మీకు రైట్స్ ఉండాలి. ఎలా వాడాలి, ఎక్కడెక్కడికి తీసుకెళ్ళొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ వీ టుక్ సమ్ మిషన్ టు ప్రొడ్యూస్ గుడ్స్, మీకు రైట్స్ ఉండాలి. ఈ మిషన్లో ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలి, డే టైమా నైట్ టైమా, అది మీ ఇష్టం. అలా కాకుండా దాన్ని వాడు డిసైడ్ చేస్తున్నాడు, బాబు నేను ఇదే ప్రొడ్యూస్ చేస్తాను, నేను చేసినప్పుడు తీసుకెళ్ళి నువ్వు అంటున్నాడు. అప్పుడు ఎవరికి ఉంది రైటు? దెన్ రైట్ విత్ లెస్సర్. అర్థమైందా? సో చాలా సింపుల్ పాయింట్ ఏది. సో ఏం చెప్తాడంటే, రైట్ టు డైరెక్ట్ మీన్స్ లెస్సీ మస్ట్ హ్యావ్ రైట్ టు డైరెక్ట్. ఇన్ కేస్ ఆఫ్ వెహికల్స్ అనుకుంటారా, హౌ, వాట్, వెన్,
ఇంకా సార్ మిషన్స్ అనుకోండి, ప్రొడక్షన్కి ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఆల్ ది రైట్స్ మస్ట్ బి విత్ లెస్సీ. లెస్సీ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం రైట్ టు డైరెక్ట్ ఉందనుకుంటాము. ఇది ఉన్నప్పుడు మాత్రమే ఇది లీజ్ అంటాము, మనం తీసుకెళ్తాం. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మొత్తం మన చేతిలో ఉంటుంది, రైట్ టు డైరెక్ట్ మన దగ్గరే ఉంది. బట్ మీరు కానీ కార్ తీసుకున్నప్పుడు ఏమో పాపం చిన్న మాటలు చెప్తాడు, సార్ కొంచెం జాగ్రత్త సార్, మీరు కార్ తీసుకెళ్ళి మీకు ఇష్టానికి మాడిఫై చేసేమాకండి. కార్ తెచ్చారు రెంట్కి, మీరేం చేశారు, కలర్ కొట్టిస్తున్నారు తీసుకొచ్చి. కార్ తెచ్చారా, రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, వీడేమో జగన్ కలర్ వేయించాడు, ఇంకోటేమో టీడీపీ కలర్ వేయించాడు. వాడి కారు మీరు లీజు తెచ్చుకున్న తిరుగుతామని క్యాంపెయిన్ కోసం. ఎగ్జాంపుల్ అర్థమైందా? కార్ లీజుకి తెచ్చామరా, లీజుకి తెచ్చి దాన్ని మీరు మాడిఫై చేయొచ్చా? వాడు చెప్తాడు ముందే, సార్ కార్ తీసుకెళ్ళినప్పుడు దీనికి ఎలాంటి మోడిఫికేషన్ చేయకండి చెప్తాడుగా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ తెచ్చారు మీరు, సార్ ఈ మిషన్ మీరు 6 hours వాడండి, 6 hours వాడాక ప్లీజ్ కీప్ సమ్ కూలింగ్ పీరియడ్ చెప్పాలిగా. మరి అంటే ఏంటంటే లెస్సార్ కూడా కొన్ని దేర్ ఆర్ సమ్ ప్రొటెక్టివ్ రైట్స్ ఆఫ్ లెస్సార్ ఉంటాయి. ఏంటవి? ఆ మిషన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి, అక్కడ చేయకపోతే మిషన్ పాడైపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 hours వాడారు కంటిన్యూస్గా, దానికి ఖచ్చితంగా 1 hour గ్యాప్ ఇవ్వాలి. మీరు అలా గ్యాప్ ఇవ్వకుండా ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నారు, మీరు మిషన్ పాడైపోయింది కదా. సో అలాంటి చిన్న పాయింట్స్ లెస్సార్ కెన్ కంట్రోల్. అలా చిన్న పాయింట్స్ కంట్రోల్ చేసేంత మాత్రాన మనకి రైట్ టు డైరెక్ట్ లేదని కాదు మీనింగ్. సో ఆల్మోస్ట్ ఆల్ మేజర్ డెసిషన్స్ మనం తీసుకుంటాం. వాడు మీకు చెప్పడు, మీరు కార్ వేసుకొని విజయవాడ వెళ్ళాలా, గన్నవరం వెళ్ళాలా, మీ ఇష్టం. వీ టుక్ కార్ అండ్ రెంట్రా, తిరుపతికి వెళ్తున్నాం, కార్ తీసుకున్నాం, మీ ఇష్టం. తిరుపతి వెళ్ళొచ్చు, రేణిగుంట వెళ్ళొచ్చు, తర్వాత ఇక్కడ కాణిపాకం వెళ్ళొచ్చు, మీ ఇష్టం. బికాస్ యూ హ్యాడ్ రైట్ టు యూజ్. వాడేం చెప్తాడు, సార్ కొంచెం ఇటు వెళ్తే ఇలా వెళ్ళకండి, ఇక్కడ కొంచెం స్పీడ్ వెళ్ళకండి సార్, ఘాట్ రోడ్లో ఊడిపోతాయి మొత్తం. అంటే వాడు చిన్న ప్రొడక్టివ్ ఎసెట్ చెప్పొచ్చు మీకు. వాడు ఎసెట్ కాపాడుకోవడానికి హీ కెన్ కీప్ సమ్ ప్రొడక్టివ్ రైట్స్. ఆ రైట్స్ ఉన్నంత మాత్రాన మీకు లేనట్టు కాదు. యూ హ్యాడ్ రైట్ టు డైరెక్టే, బట్ ప్రొడక్టివ్ రైట్స్ ఆఫ్ లెస్సార్ కెన్ నాట్ ఎఫెక్ట్ రైట్ టు డైరెక్ట్ ఆఫ్ లెస్సీ. అదేనా పాయింట్? చూడండి, ఏంటమ్మా ఇది డైలాగ్ మహేష్ బాబుది, వాట్ టు డూ వాట్ నాట్ డూ అని. అదేనా అతడి సినిమానా? ఇది ఉండద్ది అంటే ఇక్కడ వాట్ టు డూ వాట్ నాట్ ఎవరు చెప్పాలి? ఇక్కడ లెస్సీ చెప్పాలి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, మీరు డిసైడ్ అవ్వాలి. అది అందుకని డ్రైవర్ చెప్పకూడదు. సార్ డ్రైవర్ కూర్చుంటాడు, సార్ మా బాస్ చెప్పాడు సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ రా, యూ వాంట్ టు గో టు సమ్ విలేజ్ రా, అక్కడ ఒక రోడ్డు బాగాలేదు, గుంతల రోడ్డు, ఒకటేమో తార్ రోడ్డు, మనకేమో షార్ట్ కట్, మనం ఏమంటాం ఇటు వెళ్ళమంటాం. వాడేమంటాడు, సార్ మా బాస్ ఏం చెప్పారంటే ఈ రోడ్లు లేదని చెప్పారంటాడు. ఎల్లరుగా రోడ్లు వాడేమంటాడు, సార్ ఐ విల్ గో ఇన్ ది స్మాల్ రోడ్, మంచి రోడ్ వెళ్తా అంటాడు. సో మీకు కంట్రోల్ ఉన్నప్పుడు అది ప్రొడక్టివ్ కాదు కదా, ఇది ప్రొడక్టివ్. అంటే మీకు కార్ అనేది ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఎంత స్పీడ్ వెళ్ళాలి మొత్తం మీకు తెలియాలి. ఇప్పుడు మా కారు ఉంది, 80 దాటింది అనుకోండి, మా అన్నయ్య ఫోన్ చేస్తాడు. ప్రొడక్టివ్ రైట్స్ ఉన్నాయి మనకి లేవు రైట్స్ కారు మీద. ఇప్పుడు చూడండి, ఒక కారు ఉంది మన దగ్గర, ఇప్పుడు నేను కొంచెం స్పీడ్ వెళ్ళి అనుకోండి, వెంటనే ఫోన్ చేస్తాడు ఆయన, 80 దాటేసామని. సో రైట్ టు డైరెక్ట్ మనకు లేదు. ఎవరికి ఉంది? మా అన్నయ్యకు ఉంది, బికాస్ కార్ ఆయన కొన్నాడు కాబట్టి. ఎగ్జాంపుల్ ఊరినే, ఓకేనా? సో సింపుల్ అమ్మది, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఇవన్నీ కూడా లెస్సీ ఇష్ట ప్రకారం జరగాలి. అలాగని చెప్పేసి లెస్సార్ కొన్ని రైట్స్ ఉంటాయి. పాపం బాబు ఎసెట్ వాడేగా, మరి మీరు వాడేసారా వెనక్కి వాడికి మళ్ళీ తీసుకెళ్ళి. సో కాబట్టి అలా రైట్స్ ఉన్నంత మాత్రాన మీకు కంట్రోల్ లేనట్టు కాదు. సో ప్రొడక్టివ్ రైట్స్ ఆఫ్ లెస్సార్ ఈజ్ నాట్ రెలవెంట్ ఫర్ డిసైడింగ్ దిస్ ఫ్యాక్టర్. అంతేనా? మీకు అమ్మాయిని పిల్లనిస్తున్నారు, ఏం చెప్తారు? బాబు అమ్మాయి జాగ్రత్త అని చెప్తారు. బాబు ఇన్నాళ్ళు మేము చాలా బంగారంలా పెంచాము, మీరు కూడా జాగ్రత్త. మీరేం చెప్తారు? నేను పువ్వుల్లో పెట్టి చూసుకున్నా అని చెప్తారు మీరు. అవునా? అమ్మాయితో జాగ్రత్త అని చెప్తారు. ఏం కాదు, అర్థమైంది పాయింట్. సో రాసుకోండి అమ్మా, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, హౌ టు యూస్, వాట్ టు యూస్, వేర్ టు యూస్, వెన్ టు ప్రొడ్యూస్, ఇవన్నీ కూడా ఇవి కస్టమర్ ఆర్ లెస్సీ డిసైడ్ చేయాలి. వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అంటే హౌ టు యూస్, లేదా వాట్ టు ప్రొడ్యూస్, వేర్, వెన్ టు ప్రొడ్యూస్, లేదా హౌ మచ్ క్వాంటిటీ టు ప్రొడ్యూస్, ఇవన్నీ కూడా ఎవరు చెప్పాలి? కస్టమర్ లేదా
కస్టమర్ అంటే వాడు కొన్నాడేగా, లేదా లెస్సీ అంటాం. ఏమో డేట్ ఆఫ్, ఇప్పుడు చూడండి దీంట్లో ఈ ఎలిమెంట్ లేదు, వాడేంటి కస్టమరు, ఎలిమెంట్ ఉంటే లెస్సీ. రెండూరికి రాశాను, కస్టమర్ ఆర్ లెస్సీ డిసైడ్ చేయాలి. నోట్, ప్రొటెక్టివ్ రైట్స్ ఆఫ్ లెస్సర్ డస్ నాట్ ఎఫెక్ట్ దీస్ రైట్ టు డైరెక్ట్. ప్రొటెక్టివ్ రైట్స్ ఆఫ్ లెస్సర్ కెనాట్ ఎఫెక్ట్ ఆర్టీడీ రైట్ టు డైరెక్ట్ ఆఫ్ లెస్సీ. ప్రొటెక్టివ్ రైట్స్ ఆఫ్ లెస్సర్ కింద ఎగ్జాంపుల్స్ రాసుకోండి. చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ ఎంత ఇవ్వండి, లేదా దీనికి మోడిఫికేషన్ చేయమాకండి, పెయింటింగ్ పార్ట్లు మార్చేయమాకండి చెప్తారు మీకు. మళ్ళీ అలాంటి చేయకూడదు. మనకి ఇచ్చారు కదని చెప్పేసి ఏది బట్టి చేయకూడదు. రైట్ టు డైరెక్ట్ అమ్మా, ఆర్టీడీ ప్రొటెక్టివ్ రైట్స్ ఆఫ్ లెస్సర్ కెనాట్ ఎఫెక్ట్ ఆర్టీడీ ఆఫ్ లెస్సీ. రైట్ టు డైరెక్ట్ అది మీకు ఎఫెక్ట్ అవ్వదు. అవి ఉన్నంత మాత్రాన ఇది లీజ్ కాకుండా పోదు. మరి ఇలా కనపడుతున్న బోర్డులో చూడి, మా ఆన్లైన్ ఎక్కించండి మీరు కూడా. మా వాళ్ళు ఎక్కిస్తున్నారు ఫుల్గా ఇక్కడ. అయిపోయిందా? ఇప్పుడు ఇలిస్ట్రేషన్ నెంబర్ 9, ఇలిస్ట్రేషన్ నెంబర్ 10. రాయ్. ప్రొటెక్టివ్ రైట్స్ ఆఫ్ లెస్సర్ డస్ నాట్ ఎఫెక్ట్ దీస్ ఆర్టీడీ రైట్ టు డైరెక్ట్. అంతేనా? చేద్దామా? రెండమ్మా నెక్స్ట్ క్వశ్చన్స్, చిన్న క్వశ్చన్స్, చిన్న పాయింట్స్. ఆ పాయింట్ గుర్తుంటే అయిపోయినట్టే. రాసుకోండి కిందనే. ఇలిస్ట్రేషన్ నెంబర్ 9, ఇలిస్ట్రేషన్ నెంబర్ 10, ఇలిస్ట్రేషన్ నెంబర్ 11 కూడా 3 ఉన్నాయి ఇక్కడ. ఇలిస్ట్రేషన్ నెంబర్ 9, 10, 11. వెళ్దామా? అంటే చూడండి సింపుల్ క్వశ్చన్స్. కస్టమర్ ఎక్స్ ఎంటర్స్ ఇంటూ కాంట్రాక్ట్ విత్ సప్లయర్ వై టు యూస్ ఏ వెహికల్ ఫర్ 5 years పీరియడ్. ఓకే, ద వెహికల్ ఈజ్ ఐడెంటిఫైడ్. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఎసెట్. కాంట్రాక్ట్ చెక్ చేయాలి మొత్తం వరుసగా మనం. సప్లయర్ వై కెనాట్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటి? ఎస్ఎస్ఆర్ లేదుగా, నో ఎస్ఎస్ఆర్, సో క్వాలిఫైడ్ ఫస్ట్ స్టెప్. చూడండి కింద, కస్టమర్ ఎక్స్ ఆపరేట్స్ ద వెహికల్, దట్ ఈస్ డ్రైవ్స్ ద వెహికల్. ఎవరు తోలుతున్నారంట? డ్రైవర్ వచ్చాడా? డ్రైవర్ రాసుకుని సెల్ఫ్ డ్రైవింగ్, అక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ మనమే తోలుతున్నాం. ఆర్ డైరెక్ట్స్ అదర్స్ టు ఆపరేట్ ద వెహికల్స్. ఎగ్జాంపుల్, హైర్ ఏ డ్రైవర్, హీ కెన్ హైర్. ఏమో చూడండి 2 డిఫరెన్సెస్ ఉంటాయి. కంపెనీ మీకు డ్రైవర్ని పంపొచ్చు, లేదా మీరు పెట్టుకోవచ్చు. వీడు మీ మాట వింటాడు, వీడు రూల్స్ మాట్లాడు, అంతే కదా. వీడు మనం చెప్పింది చేస్తాడు, వాడు అనుకోని రూల్స్ మాట్లాడతాడు. ఇక్కడ ఏంటి క్వశ్చన్లో, నువ్వు సెల్ఫ్ డ్రైవ్ చేసుకోవచ్చు, లేదా యూ కెన్ అపాయింట్ ఓన్ డ్రైవర్. సో దేర్ ఈస్ నో రెస్ట్రిక్షన్స్. కస్టమర్ ఎక్స్ డిసైడ్ హౌ టు యూజ్ ద వెహికల్ విత్ ఇన్ ద కాంట్రాక్చువల్ లిమిట్స్. చెప్తారు మీకు. మీరు గోవాలో కార్ తీస్తున్నారు, ఎక్కడ నుంచి మీరు గోవాలో ఉండాలి, విజయవాడ వేసుకొచ్చి చేయకూడదు మీరు, అంతే చెప్పిందాడు. లిమిట్స్ ఉంటాయి అక్కడ బాబు. కాంట్రాక్ట్ ఏంటి? యూ కెన్ రోమ్ ఇన్ టోటల్ గోవా, ఈ బీచ్కి ఆ బీచ్ తిరగొచ్చు, అంతేగాని కార్ దొరికింది కదని చెప్పేసి వేసుకొచ్చి అక్కడ పట్టుకున్నారు టోల్ రోడ్లో పట్టుకుంటారు కదా. అంటే ఏం చెప్తున్నాడమ్మా, మీరు ఇచ్చిన లిమిట్స్లో యూ కెన్ రోమ్ ఎనీవేర్. ఫర్ ఎగ్జాంపుల్, త్రూ అవుట్ ద పీరియడ్ ఆఫ్ యూసేజ్ కస్టమర్ ఎక్స్ డిసైడ్ వేర్ ద వెహికల్ గోస్ యాజ్ వెల్ యాజ్ వెన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ యూజ్డ్. అండ్ ఏ సొల్లు ఏం చెప్తున్నాడు? ఏ బీచ్కి వెళ్ళొచ్చు, ఎక్కడ కాఫీ తాగొచ్చు, ఎక్కడ ఏం చేయొచ్చు చెప్పమంటున్నాడు. అంత ఎవరి చేతిలో ఉంది? మొత్తం మీ చేతిలోనే ఉంది. మీరే తోలుకోవచ్చు. మీకు ఓపిక లేకపోతే డ్రైవర్ని పెట్టుకోవచ్చు. తర్వాత కార్ వేసుకొని మీరు ఆగొచ్చు, తినొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. తర్వాత కస్టమర్ ఎక్స్ కెన్ ఆల్సో చేంజ్ దీస్ డెసిషన్స్ త్రూ ద పీరియడ్ ఆఫ్ యూస్. అంటే ఏమంటున్నారు, మీరు ముందు ప్లాన్ వేశారు, ఇవాళ ఈ బీచ్కి వెళ్దాం, రేపు ఈ బీచ్కి వెళ్దాం, అక్కడ ఆగుదాం ప్లాన్ వేస్తాం కదా. ఏమో థింక్ చేస్తారు ట్రిప్లో, మిడిల్లో ఇక్కడ ఆగుదామని. మీరంట యూ కావాలనుకుంటే యూ కెన్ చేంజ్ యువర్ మైండ్ సెట్. దానికి చెప్పడమే చెప్పండి. సప్లయర్ వైస్ చూడండి అమ్మా, ఇవేంటివి? ప్రొటెక్టివ్ రైట్స్ అవి. సప్లయర్ వై ప్రొహిబిట్స్ సర్టన్ యూజ్ ఆఫ్ ద వెహికల్. ఎగ్జాంపుల్, మూవింగ్ ఇట్ ఓవర్సీస్, దీన్ని వేసుకెళ్ళిపోకూడదు మీరు. తర్వాత అండ్ మోడిఫికేషన్ టు ద వెహికల్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఎసెట్. మీరు ఏం చేశారు? మీకు పైన రూఫ్ నచ్చట్లా, పీకేశారు రూఫ్,
మీకు ఓపెన్ ఎయిర్ కావాలి, ఏం చేశారు బీచ్లో ఇది మొత్తం కోసి పెట్టేశారు. ఏం చెప్పాడు సప్లయర్, బాబు మీరు ఈ కారు ఎంతైతే కాంట్రాక్ట్లో చెప్పామో, గోవా అంటే గోవా, ఇండియా అంటే ఇండియా, మీరు ఇక్కడే ఉండాలి, దీన్ని మీరు తీసుకొని పారిపోకూడదు. సెకండ్, మీరు చెప్పకుండా అన్ఆథరైజ్డ్ మోడిఫికేషన్ చేయకూడదు. అవేంటి రైట్సే కదా ఇవి. సో దే ఆర్ ప్రొడక్టివ్ రైట్స్, దే కెనాట్ ప్రొహిబిట్ యూజ్ ఆఫ్ ఎసెట్. సో రైట్స్ ఉన్నంత మాత్రాన కస్టమర్కి రైట్ టు డైరెక్ట్ లేకుండా పోదు. ఆల్ రైట్స్ విత్ కస్టమర్ ఓన్లీ. ఓకేనా. సో హెన్స్ ఇన్ దిస్ కేస్ దెర్ ఈజ్ రైట్ టు డైరెక్ట్ ద ఎసెట్ విత్ కస్టమర్ ఓన్లీ. కాబట్టి దెర్ ఈజ్ ఏ పైన ఎసెట్ కనిపించింది, ఎస్ఎస్ఆర్ లేదు, దాంతోపాటు రైట్ టు యూజ్ ఉంది. హెన్స్ దిస్ క్వాలిఫైస్ ఫర్ లీజ్ అగ్రిమెంట్. క్లియరా? రైట్. చూడండి అమ్మా, చాలా ఈజీ ఉంటాయి క్వశ్చన్స్ ఎప్పుడు మీకు క్లారిటీ ఉన్నప్పుడు, లేదంటే అర్థం కదా ఆన్సరు. అర్థం అర్థమవుతుందా అమ్మా? అర్థం బా నీకు బరుని. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి ఏం చెప్తున్నాడు. ఎంటిటీ ఏ కాంట్రాక్ట్స్ విత్ సప్లయర్ ఎక్స్ టు మ్యానుఫ్యాక్చర్ పార్ట్స్ ఇన్ ఫెసిలిటీ. మీరు ఏదో కాంట్రాక్ట్ అయ్యారంట, ఇందాకేమో కార్ రా, ఇదేంటి మిషన్. ఇప్పుడు మీరు వెళ్ళారంట వేరే వాళ్ళ దగ్గరికి, ఏమని, సార్ మాకు కొన్ని పార్ట్స్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, దీనికోసం మాకు మీ ఫెసిలిటీ కావాలి. దేని క్వశ్చను, వీ కాంట్రాక్టెడ్ విత్ సమ్వన్ హూ హ్యావింగ్ ఫెసిలిటీ టు మ్యానుఫ్యాక్చర్. తర్వాత చూడండి, ఏ ఎంటిటీ ఏ డిజైన్ ద ఫెసిలిటీ అండ్ ప్రొవైడ్ ద స్పెసిఫికేషన్స్. సప్లయర్ ఎక్స్ హెచ్ హూ ఓన్స్ ద ఫెసిలిటీ అండ్ ద ల్యాండ్. Entity A specifies how many parts it needed and when it parts are available. Supplier H operates the machinery and underline చేయడం అక్కడ, who operating, H operate చేస్తున్నాడు. చూడండి జాగ్రత్త, ఇంకా operate the machinery and makes all operating decisions including, ఆ లైన్ మొత్తం అండర్లైన్ చేయాలి మీరు, including how and when the parts are to be produced as long as it meets the contractual requirements to deliver the specific numbers on specific date, assuming supplier H cannot substitute and SSR ledu. Which party has the right to control the use of assets during the period of usage? ఎవరికి ఉందమ్మా చెప్పండి. అంతే హెచ్ కన్ఫర్మ్ అక్కడ చెప్పండి. ఏం చెప్తున్నావు, వాడంతా సోల్ చెప్పాడు. ఫస్ట్లో ఏ ఉన్నాడంట, హెచ్ ఉన్నాడు. ఏమో మీకేదో ఒక పార్ట్ కావాలరా మీకు, మీరు వెళ్ళి వాడితో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు. ఏం చెప్పాడు ఫస్ట్, ఏ కెన్ గివ్ స్పెసిఫికేషన్స్. నేను చెప్పాలి నాకు ఏం కావాలి, మరి నాకు ఏ పార్ట్ కావాలి, ఏ మోడల్, ఎవరు చెప్తారు అది, నేను చెప్తాను. సో ఏ కెన్ గివ్ ద స్పెసిఫికేషన్స్, ఏ కెన్ గివ్ హౌ మెనీ పార్ట్స్ ఐ నీడ్, నేను చెప్పాలిగా. నాకు ఎన్ని కావాలి నేను చెప్తాను కదా, ఈ మొత్తం నేను చెప్తా అంట. బట్ ఎప్పుడు తయారు చేయాలి నువ్వు ఏం చెప్తాను ఫస్ట్ చూడండి. నేను వెళ్ళాను రా, నాకు 100 పార్ట్లు కావాలి, పలానా డేట్లో కావాలి, అదే నేను చెప్పేది. నాకు 100 పార్ట్లు కావాలి, నాకు బై మంత్ ఎండ్ కావాలి, ఇది నేను చెప్పాను అంతే. ఇప్పుడు ఈ పార్ట్స్ ఆ డేట్లోపు నీకు ఇవ్వడానికి ఆ మిషన్ ఎప్పుడు ఆన్ చేయాలి, ఎప్పుడు ఆఫ్ చేయాలి, డే షిఫ్టా నైట్ షిఫ్ట్, ఎవరు డిసైడ్ చేస్తా అంటే ఇవన్నీ. మరి కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది, పాయింట్ అర్థమైందా, నీ దగ్గర ఉంది కంట్రోల్. ఇదేంటి సింపుల్గా ఒక చిన్న జస్ట్ కాంట్రాక్ట్ అంతే, నాట్ ఎ లీజ్. నేను జస్ట్ సేల్ కాంట్రాక్టేగా, సింపుల్గా పార్ట్స్ కొంటున్నాను, వాడు అమ్ముతున్నాడు అంతే. అర్థమైందా పాయింట్ మీకు. ఏమో నేను డేటు వాడు ఏం చెప్పాడు కావాలని చెప్పేసి మొత్తం చెప్పాడు ముందు, మీ దగ్గర ఉన్నట్టే, మీ దగ్గర ఏమీ లేదు. జస్ట్ నాకు ఇన్ని పార్ట్స్ కావాలి, ఈ డేట్కి కావాలి. సో అది ఎప్పుడు తయారు చేయాలి, డే షిఫ్టా నైట్ షిఫ్టా, మొత్తం డిసైడ్ బై హెచ్ ఓన్లీ. సో కాబట్టి రైట్ టు యూజ్ ఈజ్ విత్ హెచ్, హెన్స్ ఇట్ ఈస్ నాట్ అన్ లీజ్ అగ్రిమెంట్. దిస్ ఈజ్ సింప్లీ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అగ్రిమెంట్ అంతే. క్లియరా? రైట్. లాస్ట్ క్వశ్చన్ చూడండి ఏంటో. రైట్ టు డైరెక్ట్ యూజ్ ఆఫ్ ఎన్ అసెట్ అంటున్నాడు. ఎంటిటీ ఎల్ ఎంటర్స్ ఇంటూ 5 years కాంట్రాక్ట్ విత్ కంపెనీ ఏ, ఏ షిప్ ఓనర్. మీకు షిప్ కావాలంటే ఒకటి మీకు, మీరు ఎంటర్ అవుతున్న కాంట్రాక్ట్లోకి ఫర్ ద యూజ్ ఆఫ్ అన్ ఐడెంటిఫైయింగ్ షిప్. షిప్ ఐడెంటిఫై చేసామంట, స్టెప్ నెంబర్ 1 అయిపోయింది. ఎంటిటీ ఎల్ డిసైడ్స్ వెదర్ అండ్ వాట్ కార్గో విల్ బి ట్రాన్స్పోర్టెడ్ అండ్ వెన్ అండ్ టు విచ్ పార్ట్స్ షిప్ సెయిల్ త్రూ అవుట్ ద పీరియడ్ ఆఫ్ యూసేజ్ సబ్జెక్ట్ టు ద రెస్ట్రిక్షన్స్ స్పెసిఫైడ్ ఇన్ ద కాంట్రాక్ట్. ఏమో మీ ఇష్టం అంట. మీకు ఒక షిప్ ఇచ్చాడు, ఈ షిప్లో మీరు మనుషులను ఎక్కిస్తారా, గేదెలను ఎక్కిస్తారా, కార్గోలు ఎక్కిస్తారా, మీ ఇష్టం అంట. నెక్స్ట్ ఈ షిప్ వేసుకొని మీరు చెన్నై టు బెంగళూరు పోతారా, ముంబై పోతారా, ఎక్కడికైనా మీ ఇష్టం అన్నాడు. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్. బట్ కాంట్రాక్ట్లో
ఏవో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయంట. ఏమంటే చెప్పండి అవి. దే ఆర్ ప్రొటెక్టివ్ రైట్స్ ఆఫ్ షిప్ ఓనరే కదా. చూడండి నేను చెప్తున్నాను అది. ఎంటిటీ ఏ స్టిపులేట్స్ దట్ ఎక్కడ మాది రెస్ట్రిక్షన్. దీస్ రెస్ట్రిక్షన్స్ ప్రివెంట్ ఎంటిటీ ఎల్ ఫ్రమ్ సేలింగ్ ద షిప్ ఇన్ టు వాటర్స్ విత్ హై రిస్కీ ఏంటమ్మా పైరసీ ఆర్ క్యారీయింగ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఎర్ కార్గో. ఏమంటున్నాడు రా బాబు, షిప్ తీసుకోండి మీ ఇష్టం, మీకు ఏం కావాలంటే ట్రాన్స్పోర్ట్ చేసుకోండి, బట్ దీన్ని తీసుకెళ్ళి దీంట్లో డ్రగ్స్ లేదా మీరు ఏమన్నా ఏంటమ్మా ఎక్స్ప్లోజివ్స్ ఇవన్నీ ఎక్కించి మాకండి. నెక్స్ట్ ఏమో కొన్ని ఏరియాస్ ఉంటాయి, కొన్ని ఏరియాస్ ప్రొహిబిట్ చేస్తారు, ఈ వాటర్లోకి రాకూడదని చెప్తారు, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. నువ్వు షిప్ తీసుకెళ్తే ఇక్కడే ఆపాలి, అంతేగాని నువ్వు తీసుకెళ్ళిపో మాకు మొత్తం లోపలికి. అవి ఏంటివి? ప్రొటెక్టివ్ రైట్సే కవి. వాడు చెప్పుకోవచ్చు కూడా షిప్ కాపాడుకోవడానికి. షిప్ సీజ్ చేశారా, ఎవడు వాడు వెళ్తాడు, ఇటు జంప్ అవుతాడు ఇడు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్తో వచ్చారు షిప్లో, పట్టుకున్నారు, మీరు జంప్ కదా, ఎవరిని పట్టుకుంటారు? ఓనర్ని. సో వాడు ఏం చెప్తారు, బాబు షిప్ వాడుకోండి కానీ షిప్ని తీసుకెళ్ళి అన్ఆథరైజ్ ప్లేసెస్లో పార్కింగ్ చేయమాకండి. సేల్ అంటే అదే కదా. నెక్స్ట్ దీంట్లో మీరు ఎక్స్ప్లోజివ్స్ కానివ్వండి, ఏమన్నా బ్యాన్ ఐటమ్స్ ఉంటే, ప్రొహిబిట్ ఐటమ్స్ ఉంటే ప్లీజ్ డోంట్ క్యారీ. సో ఇవి జస్ట్ ఓన్లీ ప్రొటెక్టివ్ రైట్స్ మాత్రమే. ఈ రైట్స్ ఉన్నంత మాత్రాన ఇది ఎఫెక్ట్ అవ్వట్లేదు కాబట్టి, హెన్స్ ఈ కాంట్రాక్ట్లో దేర్ ఈస్ రైట్ టు డైరెక్ట్ విత్ లెస్సీ ఓన్లీ. హెన్స్ దిస్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ ఆఫ్ లీజ్. అంతేనా? రైట్. చూడండి సింపుల్గా ఉన్నాయో. రైట్. ఏదైనా అసెట్ సంబంధించి అయితే అసెట్ అయిపోయింది, రైట్ ఆఫ్ యూజ్ అయిపోయింది. దీంట్లో రెండు ఉన్నాయి. బెనిఫిట్స్ మొత్తం మనకే రావాలి, దేనివల్ల? యూజ్ వల్ల. నెక్స్ట్ ఈ అసెట్ని ఎలా వాడాలి అనేది మన చేతిలో ఉండాలి. ఎక్సెప్ట్ సమ్ ప్రొటెక్టివ్ రైట్స్ దట్ మైట్ స్టే విత్ లెస్సర్ ఓన్లీ. క్లియరా? అలా నెక్స్ట్ ఏమ్మా కాంట్రాక్ట్ అయిపోయింది, అసెట్ అయిపోయింది, ఆరో అయిపోయింది. నెక్స్ట్ లీజ్ టర్మ్ చూద్దాము, కన్సిడరేషన్ చూద్దాం. దెన్ విల్ ఫినిష్, దెన్ విల్ గో ఫర్ క్వశ్చన్స్ రేపది. నెక్స్ట్ ఏం చేద్దాం? లీజ్ టర్మ్ రాయండమ్మా. నెక్స్ట్ హౌ టు డిటర్మైన్ లీజ్ టర్మ్. హౌ టు డిటర్మైన్ లీజ్ టర్మ్. హౌ టు డిటర్మైన్ ఏం తిప్పుతున్నావు? క్వశ్చన్లు ఎతికేస్తూ ఉంటారు, ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి దీంట్లో, ఏమున్నాయి ఆన్సర్లు? ఈ మీ అన్నయ్య చెప్పలే అసలు అన్నయ్య ఇవన్నీ లేవు. ఇవన్నీ ఉన్నా మీకు అర్థమవుతాయా? అర్థమైపోతాయి చూడగానే ఇవన్నీ. ఏమో నెక్స్ట్ ఏంటి మనకి? లీజ్ టర్మ్ ఎంత? హౌ టు ఏమో ఐడెంటిఫై లీజ్ టర్మ్. ఇక్కడ మనకు 2 ఉంటే అమ్మ లీజ్ టర్మ్కి. లీజ్ టర్మ్ ఎన్ని ఇయర్స్? సింపుల్ కావాలంటే మనకి లీజ్ టర్మ్ ఎన్ని ఇయర్స్ అనుకుంటాం మామూలుగా. ఏమో ఇక్కడ మనకు 2 ఉంటే అమ్మ స్టార్టింగ్లో ఎట్ ఇన్సెప్షన్ ఆఫ్ లీజ్ అంటారు ఒకటి, అంటే స్టార్టింగ్లో ఎంత అనుకుంటాము, ఫర్దర్గా మళ్ళీ రీఅసెస్మెంట్ ఆఫ్ లీజ్ టర్మ్. ఈ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకు. 4 క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. స్టార్టింగ్లో మీరు కాంట్రాక్ట్ ఎంటర్ అయినప్పుడు ఎంత లీజ్ టర్మ్ అనుకుంటాము, మళ్ళీ ఒకవేళ ఈ లీజ్ టర్మ్ గడిచే కొద్దీ ఏమన్నా కండిషన్స్ మారటం వల్ల, ఏమన్నా సర్కమ్స్టెన్సెస్ జరగటం వల్ల ఈ ఒరిజినల్ టర్మ్ని మనం రీఅసెస్ చేయాలా వద్దా? చేసుకోవాలి మిడిల్లో. ఏమో 10 yearsకి ఎంటర్ అయిపోయారా మీరు ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ వన్ మిషన్ ఫర్ 10 years, సడన్గా ఏమైంది, గవర్నమెంట్ మారిపోయింది, మీరు ఏవైతే తయారు చేస్తున్నారో బ్యాన్ చేసేసారు. మరి వాడు ఇస్తారు డబ్బులు మీకు 10 yearsకి. మీరేమంటే బాబు మాకు బయట మార్కెట్ లేదు కాబట్టి వీ వాంట్ టు టెర్మినేట్ అంటే ఏంటి దాని మీనింగు? రీఅసెస్మెంటే కదా. అది ఎప్పుడు చేయాలా వద్దా? చేస్తే పరిస్థితి ఏంటి? అది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏంటి మనకి? మీరు డే 1 మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో లీజ్ టర్మ్ ఎంత అని రాసుకుంటారు. క్లియర్ పాయింట్?
ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ మనకి మీకు లీజ్ టర్మ్ చెప్పేటప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే ఐ వాంట్ దిస్ మిషన్ ఫర్ 5 years స్ట్రైట్ అవే. ఐ వాంట్ దిస్ మిషనరీ ఫర్ 5 years ప్లెయిన్గా ఎంత టర్మ్ ఎంత 5 years. ఎగ్జాంపుల్ ఐ వాంట్ దిస్ మిషన్ ఫర్ 5 years. సో లీజ్ 5 years. మా సెకండ్ చూడండి, జనరల్గా మీకు బయట కొన్ని కోల్డ్ స్టోరేజ్ ఉంటాయి బయట. కోల్డ్ స్టోరేజ్ ఐడియా ఉందా మీకు? అక్కడ జనరల్గా ఏం చెప్తారంటారా, మనం ఫుల్ ఇయర్ తీసుకోం. కాంట్రాక్ట్ ఏమంటారు ఐ వాంట్ యువర్ ఫెసిలిటీ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ జనవరి టు మార్చ్ ఈచ్ ఇయర్ ఫర్ నెక్స్ట్ 10 years. క్వశ్చన్ అర్థమైందా? ఐ వాంట్ యువర్ ఫెసిలిటీ ఫర్ జనవరి టు మార్చ్ ఈచ్ ఇయర్ ఫర్ 10 years. నౌ వాట్ ఈస్ ద లీజ్ టర్మ్? వాట్ ఈస్ ద టోటల్ లీజ్ టర్మ్? 10 years into 12 months, 3 months. So 10 years into 3 months. So 30 months is our lease term. Point అర్థమైందా? మోడల్ నెంబర్ 1 స్ట్రైట్ అవే ఫుల్ ఇయర్. ఐ వాంట్ యువర్ మిషనరీ ఫర్ 5 years అయిపోయింది. సెకండ్ ఏమనొచ్చు ఐ వాంట్ లేదా ఐ నీడ్ యువర్ ఫెసిలిటీ ఫర్ జనవరి టు మార్చ్ ఈచ్ ఇయర్ ఫర్ 10 years. సో దెన్ లీజ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 10 into 3 months అమ్మా. సో 30 months. ఇది ఇంపార్టెంట్, ఎంసీక్యూ వస్తుంది. మనం 10 years రాసేస్తాం బికాజ్ 10 years కనిపిస్తుంది కాబట్టి. 10 years కాదు 30 months. ఇవి బయట జరుగుతాం ప్రాక్టికల్గా, వెరీ ప్రాక్టికల్ ఇవి. ఎవరెందుకు మేమే తీసుకుంటాం. మా ఊర్లో మాకు టొబాకో పండిద్దిరా, అవి ఇంటి దగ్గర ఎండలో పాడైపోతాయి. సో కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది అక్కడ పెట్టేస్తుంది తీసుకెళ్ళి. వాళ్ళకి చెప్తాం ఈ సీజన్లో మాకు ఎవ్రీ ఇయర్ మీ స్టోరేజ్ ఫెసిలిటీ మాకు కావాలి అంటే 3 monthsకి. సో ఎన్ని ఇయర్స్కి 10 years. 1 year అనుకోండి 3 months, 2 అంటే 6 months. మీకు ఏం చెప్తాను, ఇది ఎంసీక్యూ రాసుకోవచ్చు మస్తుంది. డిటర్మినేషన్ ఆఫ్ లీజ్ టర్మ్లో యుల్ గెట్ ఎంసీక్యూ. ఇదే ఫ్రేమ్ చేయొచ్చు. ఇలా కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు 3 months ప్రతి సంవత్సరం 10 yearsకి. సో 30 months కింద ఆప్షన్స్ 3 months, 10 years, 30 months. ఇంకోటి చెప్తాడు, చాలామంది 3 months పెట్టేస్తారు. ఇఫ్ వీ డోంట్ రీడ్ దిస్ టుడే బై అజ్యూమ్ 3. మీరు అనుకుంటారు ఇంత ఈజీ క్వశ్చన్ సిఏ ఫైనల్ వచ్చింది, అసలు మనకంటే అదృష్టం లేదు, 2 మార్కులు వచ్చేసి అనుకుంటారు. అసలు అనుకుంటారు ఐసీ మీద మీరు జాలి పడతారు. అప్పుడు ఏంట్రా ఈ క్వశ్చన్లు, మనం వాడి మీద జాలి పడతాం, వచ్చాక వాడు మన పడతాడు. సో ఏదంత ఈజీగా కూడా కష్టం కూడా కదమ్మా తెలిసినప్పుడు. క్లియరా? అంతేగా మరి కనుక్కుంటాం అక్కడ ఏ మంత్స్కి అనేది. వెళ్దాం ఫ్యూచర్కి వెళ్దాం, అలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు కనుక్కుందాం. ఓకేనా? క్లియర్ ఇక్కడ దాకా? రైట్, వెళ్దాం ముందుకి. ఇదేంటంటే ఒక యాంగిల్ దీంట్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుందంటే మనకి జనరల్గా చూడండి, అందరూ రెడీ అమ్మా? ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు జనరల్లీ మనం ఏంటంటేరా ఈ బిల్డింగ్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సార్ నాకు ఈ బిల్డింగ్ 1 year కావాలని చెప్పాను నేను, లేదా ఐ వాంట్ దిస్ బిల్డింగ్ ఫర్ 5 years రా. ఇంకా ఆయనకి ఏం చెప్పాను, సార్ ఒకవేళ ఈ 5 yearsలో స్టూడెంట్స్ అందరూ బాగా పాస్ అయ్యి నాకు ఇంకా కూడా స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తుంటే ఐ వాంట్ దిస్ బిల్డింగ్ ఫర్ అదర్ 3 years. అంటే స్టార్టింగ్ చెప్తారు మనకి, అంటే వీ కెన్ రెన్యూ. ఫస్ట్ ఒకటి ఉంటుందిరా నాన్ క్యాన్సలబుల్ లీజ్ టర్మ్ అని. అంటే ఏం చెప్పండి, ఫస్ట్ దేర్ ఈజ్ 1 term అమ్మా, నాన్ క్యాన్సలబుల్ లీజ్ టర్మ్. ఇది ఎలాగో తీసుకోవాలి, తప్పదు మనం. అవునా? మీరు ఫస్ట్ ఎంటర్ అయ్యారు, రాసుకుంటారు కదా అగ్రిమెంటు, లేదంటే మీకు ఇష్టానికి వెళ్ళిపోతుంది ఒప్పుకోరు వాళ్ళు. దేర్ ఇస్ అన్ అగ్రిమెంట్, జరుగుతాయి బయట ఇవన్నీ. మీరు లీజ్కి ఎంటర్ అయినప్పుడు మినిమం ఎంటర్ అవుతాం, బాబు ఇన్ని ఇయర్స్లో నువ్వు ఉన్నా లేకపోయినా సరే దిస్ ఈజ్ నాన్ క్యాన్సలబుల్. సో నువ్వు లీజ్ రెంట్ పే చేయాలి. నెక్స్ట్ ఏమిస్తారంటేనమ్మా, మీరు అగ్రిమెంట్ చదువుకుంటే దేర్ విల్ బి సమ్ రెన్యువల్ ఆప్షన్స్ ఇస్తాడు మీకు. అంటే ఆఫ్టర్ 5 years మీరు కావాలనుకుంటే సార్ మీరు రెన్యూ చేసుకోవచ్చు అని చెప్తాడు. 2 types ఉంటాయి. ఆఫ్టర్ 5 years యూ హ్యావ్ టు వకేట్ ఇమీడియట్లీ, ఒక టైప్ అది. ఇంకోటి ఏం చెప్తాడు, బట్ జనరల్లీ అది ఉండదు. ఏం చెప్తారు జనరల్గా, సార్ ఆఫ్టర్ 5 years మీకు ఓకే అనిపిస్తే
మీ బిజినెస్ బాగా పెరిగిందనిపిస్తే యూ కెన్ రెన్యూ దిస్ ఆప్షన్. విన్నారా బయట ఉంటాయి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో 5 years రా, ఇదేమో 3 years. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే నువ్వు డే 1 ఎంట్రీస్ రాయాలిగా, నువ్వు స్టార్టింగ్లో ఇక్కడ ఎంట్రీస్ రాసేటప్పుడు 5కి రాస్తావా లేదా 8కి రాస్తావా అని క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు 5 8 అనేది ఇంకో కండిషన్ ఉంది ఇక్కడ. మళ్ళీ క్వశ్చన్లో ఏం చెప్తారంటే బాబు ఇఫ్ ఇట్ ఈజ్ రీజనబుల్లీ సర్టైన్ దట్ వీ విల్ ఎక్సర్సైజ్ దిస్ ఆప్షన్ దెన్ వీ కెన్ సింప్లీ టేక్ 8 years. అర్థమవుతుందా మీకు పాయింట్? ఇఫ్ ఇట్ ఈజ్ రీజనబుల్లీ సర్టన్ దట్ వీ విల్ ఎక్సర్సైజ్ దిస్ ఆప్షన్ దెన్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ 8 years, లేకపోతే 5 years. క్లియరా? ఇప్పుడు మళ్ళీ డౌట్ రావచ్చు, సార్ మనకి మళ్ళీ స్టార్టింగ్లోనే తెలియదు కదా ఏమ్మా. ఇక్కడ జనరల్గా దీనికి ఏంటంటే అమ్మా క్వశ్చన్ చెప్పేస్తాడు, బట్ మనం రేపు చేస్తాం క్వశ్చన్స్ మోడిఫికేషన్ రీఅసెస్మెంట్ అని. అక్కడ మీకు ఏం చెప్తా అంటే ఏమ్మా దేర్ ఈజ్ ఎన్ ఆప్షన్ ఫర్ రెన్యువల్ బట్ హీ థాట్ దట్ హీ కెనాట్ ఎక్సర్సైజ్ అట్ ద బిగినింగ్ బట్ డ్యూ టు సమ్ చేంజెస్ మేడ్ ఇన్ ఫర్దర్ ఇయర్స్ దెన్ హీ థాట్ ఇట్ ఈస్ ప్రాబబుల్ టు ఎక్సర్సైజ్. ఇదేంటిది? రీఅసెస్మెంట్. ఫస్ట్ చూడండి, లీజా మనకి ఉద్దేశం లేదు 5 తీసుకున్నాం, అయిపోయిందా? మనకు ఉద్దేశం లేదు, తీసుకున్న ఉద్దేశం మనం ఏంటి 5 ఫిక్స్ అయిపోయాం. బిజినెస్ లేదు, సీఏలో పిల్లలు రావట్లేదు, సో 5 అనుకున్నారు. మనం ఎంత రాసాం? ఫస్ట్ 5 రాసామా? ఇప్పుడు ఏంటమ్మా ఆఫ్టర్ 2 years ఏమైందంటే సడన్లీ సీఏ ఇంటర్లో 50% పాస్ పర్చేజ్ ఇచ్చేశాడు. సడన్లీ సీఏ మన ఎగ్జాంపుల్ తీసుకున్నారా? సీఏ ఫైనల్ మన క్లాసెస్ ఓ బిల్డింగ్ తీసుకున్నాం. సార్ మ్యాక్సిమం 2 years అండి మాకు, ఎందుకంటే ఉన్న పాతలు పాస్ అయితే ఎవరు రావట్లేదు కొత్త వాళ్ళు అని ఐ టుక్ ఫర్ 2 years. ఇంకేం చెప్పాను మళ్ళీ, సార్ ఒకవేళ కానీ ఎవరైనా స్టూడెంట్స్ వస్తుంటే ఐ కెన్ రెన్యూ ఫర్ అనదర్ 2 years. డే 1 మన ఫీలింగ్ ఏంటి, సార్ నోడే పాస్ అవ్వట్లేదు, కొత్త వాడు ఎవడొస్తాడని చెప్పేసి వీ అకౌంటింగ్ ఫర్ 2 years. ఇప్పుడు సడన్ నెక్స్ట్ ఇయర్ ఏమైంది, సీఏ ఇంటర్లో సీఏ ఫౌండేషన్లో 50% ఇచ్చేసాడు, మొత్తం పాస్ చేసేసాడు. సీఏ ఇంటర్లో మొత్తం అడిగిపోతారు, సీఏ ఫైనల్కి వస్తారు కదా. ఇక్కడ సంగతి తర్వాత మొత్తానికి వస్తారు కదా. మనకేమనిపించింది, లేదు దేర్ ఈజ్ ఏ ఛాన్స్ దట్ మనకి మార్కెట్లో స్కోప్ వస్తుంది, సో కాబట్టి ఐ కెన్ ఎక్స్టెండ్ టు అనదర్ 2 years. సో దిస్ ఈజ్ రీఅసెస్మెంట్ కదా. స్టార్టింగ్ ఏమో ఇనీషియల్ మెజర్మెంట్ ఇది. నేను చెప్తుంది ఏంటి, ఇప్పుడు ఇనీషియల్గా నువ్వు ఎప్పుడు తీసుకుంటావు అంటే ఇఫ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఇన్సెప్షన్ ఆఫ్ లీజ్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ హైలీ ప్రాబబుల్ దట్ యూ కెన్ ఎక్సర్సైజ్ దిస్ ఆప్షన్ దెన్ 5 + 3 లేకపోతే 5 చెప్తాడు క్వశ్చన్లో. మీకు ఇట్ ఈస్ హైలీ ప్రాబుల్ అనో లేదా రీజనబుల్ సర్టన్ చెప్తాడు. మీకు ఉంటే 8 లేకపోతే 5. రీఅసెస్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఏమైనా చేంజెస్ జరగడం వల్ల మనకు కానీ మళ్ళీ స్కోప్ యాడ్ అవుతుంటే దెన్ వీ హ్యావ్ టు రీఅసెస్. క్వశ్చన్ చేస్తాం మనం, మోడిఫికేషన్, ఇంక్రీజ్ ఇన్ స్కోప్, డిక్రీజ్ ఇన్ స్కోప్, ఏంటది? సింప్లీ రీఅసెస్మెంట్. రెండు పాయింట్లు మీకు చెప్పండి ఏంటో. ఫస్ట్ ఇది లీజ్ టర్మ్ చెప్పే విధానం 2 రకాలు. స్ట్రైట్ అవే 5 years అని చెప్పొచ్చు, లేదా బాబు ఇన్ని మంత్స్కి నీరు చెప్పొచ్చు మీకు. ఇది ఒక టైపు. ఫస్ట్ ఇది ఒక క్వశ్చన్ చేయని చెప్తా. ఈ టైప్ క్వశ్చన్ చూడండి ఒకటి. అందరు రండి, ఈ క్వశ్చన్ చేద్దాం ఒకటి. వెనక్కి రండి, ఇందాక మిస్ అయిన క్వశ్చన్ ఒకటి. మా ఇలిస్ట్రేషన్ 7 రాసుకోండి ఇక్కడ. ఇలిస్ట్రేషన్ నెంబర్ 7 అమ్మా. ఇది లీజ్ టర్మ్ చెప్పే విధానానికి ఇదిగో దీనికి ఇలిస్ట్రేషన్ నెంబర్ 7 మా ఆన్లైన్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 7. వాడేదో కొన్ని మంత్స్ అని చెప్తాడు, నాకు ఇన్ని మంత్స్కి ఇన్ని ఇయర్స్ కావాలి. సింపుల్ నెంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఈచ్ ఇయర్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్. చదవాలి, మళ్ళీ థియరీ మొత్తం అయిపోవాలి, రేపు మొదలు పెడదాం. ఇంకా చేసారా క్వశ్చన్ నెంబర్ 7? క్వశ్చన్ నెంబర్ 7 చదవాలి, చెయ్యాలి.
క్వశ్చన్ నెంబర్ 7. అభిందా క్వశ్చన్ నెంబర్ 7 అయిపోయిన వాళ్ళు కమ్ టు ఇలిస్ట్రేషన్ నెంబర్ 16. ఆ మిడిల్లో క్వశ్చన్స్ అన్నీ కూడా అలొకేషన్, ఏవైతే 12 to 15 ఉన్నాయో ఏమో అది అలొకేషన్ ఆఫ్ లీజ్ అండ్ నాన్ లీజ్. తర్వాత చూద్దాం, అది లాస్ట్లో మొన్న వచ్చిన ఎగ్జామ్ క్వశ్చన్, అది అలొకేషన్ అది. సో ఫస్ట్ వి ఫినిష్ డెఫినేషన్. క్వశ్చన్ నెంబర్ 16 చెప్పండి అమ్మ, చదివేంటో. అక్కడ మీకు దెర్ ఆర్ 3 సినారియోస్. మరి ఏ సినారియోలో ఎంత టర్మ్ తీసుకుంటారు స్టార్టింగ్లో, ఏ సినారియోలో లీజ్ టర్మ్ ఎంతో చెప్పాలి. నేను కనపట్లేదా? అమ్మా చదువుదామా క్వశ్చన్? రండమ్మా చదువుదాం. మా సినారియో ఏ, మా ఆన్లైన్ పిల్లలు ఇలిస్ట్రేషన్ నెంబర్ 36, పేజ్ నెంబర్ 455. 16 ఇలిస్ట్రేషన్ నెంబర్ 16 అమ్మా, రండి. ఎంటిటీ ఏ చూడండి, ఇలాంటి చాలా ఈజీ. ఎప్పుడు లైన్ బై లైన్ చదవండి, స్టార్ట్ అయ్యి థింక్ ఏం జరుగుతుంది అర్థం చేసుకొని చదవండి, ఈజీగా అయిపోతుంది. స్పీడ్గా అనుకోండి అర్థం కాదేమి. ఎంటిటీ ఏబిసి ఎంటర్స్ ఇంటూ లీజ్ ఫర్ అన్ ఎక్విప్మెంట్ విచ్ ఇంక్లూడ్స్ నాన్ క్యాన్సిలబుల్ టర్మ్ ఆఫ్ 6 years. అంటే ఏంటో చెప్పాడు మీకు బాబు, ఈ 6 years మీకు బిజినెస్ ఉన్నా లేకపోయినా మీరు సచ్చినట్టు ఇక్కడే ఉండాలి, లేదా రెంట్ పే చేయాలి మాకు. సో 6 ఫిక్స్. తర్వాత అండ్ 2 years ఫిక్స్డ్ ప్రైస్ రెన్యువల్ ఆప్షన్ విత్ ఫ్యూచర్ లీజ్ పేమెంట్స్ దట్ ఆర్ ఇంటెండెడ్ టు బి అప్రోప్రియేట్ మార్కెట్ రేట్స్. ఏమో దేర్ ఆర్ నో టర్మినేషన్ పెనాల్టీస్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్. ఈ పాయింట్ తర్వాత చెప్తాను మీకు. అంటే మీరు కానీ మినిమం లీజ్ పీరియడ్లో లేకుండా వెళ్ళిపోయారనుకోండి, ఏం చేయాలి మీకు? ఇందాక చెప్పాడు పైన మీరు 6 కంపల్సరీ అని చెప్పాడు. యూ వాంట్ గో, వెళ్ళొచ్చు, మిమ్మల్ని కట్టారు కదా, మిమ్మల్ని బిల్డింగ్ తాళం వేసారు కట్టేసి, ఏం చేస్తాడు? పెనాల్టీస్ పే చేయమంటాడు. ఓకేనా? ఇక్కడ ఏం లేవంటున్నాడు దీంట్లో. తర్వాత చూడండి లాస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ ఏబిసి ఈజ్, అది ఇంపార్టెంట్, reasonably certain to exercise the option. What is the lease term? 6 plus 2 or 6? 6 plus 2 There are no termination penalties for other factors. అది పెనాల్టీస్ కోసం కదా అది. అంటే వాళ్ళు టెర్మినేట్ చేయరని చెప్తున్నాడు అక్కడ. చూడండి తర్వాత ఆన్సర్ వచ్చి చూడండి. ఎట్ ద లీజ్ కమెన్స్మెంట్ డేట్ ద లీజ్ ఈజ్ 6 years బీయింగ్ నాన్ క్యాన్సిలబుల్. ద రెన్యువల్ పీరియడ్ ఆఫ్ 2 years ఈజ్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. దట్ ఇట్ ఈస్ మెన్షన్ దట్ entity ABC is not reasonably certain that option because there is no penalties or other factors which indicates that the entity will opt for renewal of lease. అది మొత్తం సేమ్ లైన్ మీరు చెప్పినట్టే. ఏం చెప్తున్నా చూడండి, దేర్ ఈజ్ నో రీజనబుల్ సర్టనిటీ అంటున్నాడు. అది అంతేనా? దేర్ ఈజ్ నో రీజనబుల్ సర్టనిటీ టు ఎక్సర్సైజ్ ఆప్షన్. అంటే ఏం లేదు, మీరు కానీ రెన్యూవల్ చేసుకోకపోతే మీకు పెనాల్టీస్ ఏం లేవంట, అది చెప్తున్నారు. అంతేనా? మీరు రెన్యువల్ చేసుకోకపోతే లేదా దీన్ని కానీ మీరు రెన్యూ చేసుకోకపోతే దేర్ ఈజ్ నో ఎనీ పెనాల్టీస్. సో పెనాల్టీస్ ఏం లేవు కాబట్టి అప్పుడు థింక్ చేసుకుంటా ఉంటున్నాడు. దాని మీనింగ్ ఏంటి? దేర్ ఈజ్ నో రీజనబుల్ సర్టనిటీ దట్ దే విల్ రెన్యూ ద ఆప్షన్. వాడు కల్పించాడు, అందుకు కన్ఫ్యూజను. అలా చెప్పకూడదు వాడు. అదేం చెప్పాలి చూడండి మా జాగ్రత్తగా. అదర్ ఫ్యాక్టర్స్ నో అండర్లైన్ చేసుకోండి. నో టర్మినేషన్ ఒకటి చదువుకోండి దానికి. తర్వాత దేర్ ఈజ్ నో రీజనబుల్ సర్టనిటీ. ఆ నో అనే రెండింటికి, నో ఫర్ పెనాల్టీస్, నో ఫర్ సర్టనిటీ ఆల్సో. వ్యాలిడ్ అయితే అవును.
ఇప్పుడు నో పెనాల్టీస్ అండ్ దెర్ ఈజ్ సర్టనిటీ అంటే అది వెడగొట్టేసాడు స్టేట్మెంట్. ఇప్పుడు ఏమంటున్నాడు, కల్పిస్తున్నాడు. ఇప్పుడు ఏంట్రా ఎలా చదవాలి మనం అది? సమ్ టైమ్స్ అమ్మా సీఏలో ఇంగ్లీష్ కూడా రావాలి మనకి, మరి తప్పదు. ఇప్పుడు ఏమంటున్నాడమ్మా, ఏమో నో అంటున్నాడు, నో ఈజ్ ఫర్ పెనాల్టీస్, నో ఈజ్ ఆల్సో ఫర్ సర్టనిటీ. సో కలిపి చదివేసాం. ఇప్పుడు ఏమనొచ్చు, నో పెనాల్టీస్ అండ్ సర్టనిటీ అంటే నో పెనాల్టీస్ అయిపోయింది అక్కడితోటి, బట్ దెర్ ఈజ్ ఎ సర్టనిటీ అంటే దెన్ వీ కెన్ టేక్ 8. ఇక్కడ ఏమన్నాడు, నో ఈజ్ ఫర్ దిస్ ఆల్సో, నో ఫర్ సర్టనిటీ ఆల్సో. సో నో పెనాల్టీస్ అండ్ నో సర్టనిటీ ఈవెన్ టు ఎక్స్టెండ్. సో విల్ టేక్ ఓన్లీ 6 years. క్లియరా? చెప్పు, డౌట్ చూస్తున్నావు, అర్థమైందా? నీకు అర్థమైందో కాదు, నాకు అర్థం కాదు. తర్వాత చూడండి అమ్మా సినారియో బి. ఎన్నో క్వశ్చన్, 16th అది అయిపోయింది. తర్వాత చూడండి ఏంటో, ఎంటిటీ XYZ ఎంటర్స్ ఇంటూ లీజ్ ఫర్ బిల్డింగ్ దట్ ఇంక్లూడ్స్ ఏ నాన్ క్యాన్సిబుల్ టర్మ్ ఆఫ్ 8 years, ఓకే, అండ్ 2 years రెన్యువల్ ఆప్షన్స్ బిఫోర్ ఇట్ టేక్స్ పొజిషన్ ఆఫ్ ద బిల్డింగ్. Entity XYZ pays for leasehold improvements. The leasehold improvements have significant value at the end of 8 years and the value can only be realized through the simple చూడండి, వీఆర్ టేకింగ్ వన్ బిల్డింగ్ ఫర్ రెంట్. నువ్వేం చేసావు, 8 years అనుకున్నావు ఫస్ట్. నువ్వేం చేసావంట, 8 years అనుకుంటే నువ్వు దీనికి ఏదో మోడిఫికేషన్ చేసావంట. యూ హ్యాడ్ డన్ సమ్ చేంజెస్ టు బిల్డింగ్స్. ఈ బిల్డింగ్ ఇలా చేంజెస్ చేయటం వల్ల యు ఆర్ గెటింగ్ బెనిఫిట్స్ ఫర్ నెక్స్ట్ 8 years అండ్ ప్లస్ కంటిన్యూషన్. ఈ బిల్డింగ్ నువ్వేదో మోడిఫికేషన్ చేసారా, సింపుల్ ఎగ్జాంపుల్ రా, మీరేదో చేశారు, ఏదో రోడ్లు వేసారు, లేదా ఈ బిల్డింగ్ మోడిఫికేషన్ చేశారు, మొత్తం స్ట్రక్చర్ మొత్తం మార్చేశారు, యు ఆర్ మేక్ ఇట్ పర్ఫెక్ట్. ఇలా మీరు చేయటం వల్ల మీకు బెనిఫిట్స్ వస్తాయంట. ఎక్కడికి, 8 yearsకి. 8 years తర్వాత కూడా మీరు ఈ బిల్డింగ్లో రెంట్కి ఉంటే మాత్రమే విల్ గెట్ బెనిఫిట్స్. అదొన్న పాయింట్. మీకు బెనిఫిట్స్ వస్తాయంట, బయటికి వెళ్తే రావు. సో మీరు ఏం చేయాలి, చచ్చినట్టు ఇక్కడే ఉండాలిగా. మరేంటి, మనకి బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఆబ్వియస్లీ రీజనబుల్లీ సర్టన్ దట్ వీ విల్ రెన్యూ ద ఆప్షన్ ఆఫ్టర్ 8 years. ఇది మన డే 1 తెలుసు మొత్తం. డే 1 మనం ఇంప్రూవ్మెంట్స్ చేసామంటారా, ఈ ఇంప్రూవ్మెంట్స్ చేయటం వల్ల బెనిఫిట్స్ ఆర్ బియాండ్ 8 years ఆల్సో. అప్ టు 8 అయితే అయిపోయేది. ఏం చెప్తున్నా చూడండి, 8 years ఉన్నాయంట. ఆఫ్టర్ 8 years ద లీజ్ హోల్డ్ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ సిగ్నిఫికెంట్ వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ 8 years. 8 years అయిన తర్వాత కూడా విల్ గెట్ బెనిఫిట్స్. ఎప్పుడు వస్తాయండి బెనిఫిట్స్? ద వాల్యూ కెన్ ఓన్లీ అనలైజ్ చేయనది, ద వాల్యూ కెన్ ఓన్లీ రియలైజ్ ఇఫ్ వీ కంటిన్యూ టు ఆక్యుపై ద లీజ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఏం చెప్తారు, టర్మ్ ఎంత, 8 plus రెన్యువలా? అంతేనా? అదే చూడండి ఏం రాశాడు, అది రాసింటాడు. ఇట్ ఈస్ ఇండికేటెడ్ దట్ ద ఎంటిటీ విల్ ఆప్ట్ ఫర్ రీజనబుల్లీ సర్టన్ టు ఎక్స్టెంట్. మొత్తం 8 plus 10 అప్పుడు 2 విల్ టేక్ 10 years. ఇదే మీకు హీ గివ్ MCQ. ఈ సోది అడిగిన ఎగ్జామ్లో ఈ కేసు ఇచ్చేసుకుని అడుగుతారా, వాట్ ఈస్ ద లీజ్ టర్మ్, 6, 8, 9, 10 అని. మనం అప్పుడు చూసి జాగ్రత్త క్వశ్చన్ చదివేసి అనలైజ్ చేసేసి ఆన్సర్ పెట్టాలి. లేదా ఇప్పుడు 3 సినారీలు ఉన్నాయి కదా, ఈ 3 కేస్ స్టడీ ఫామ్ చేయొచ్చు మీకు 6 marksకి రా. ఇదే సేమ్ మీకు డ్యూటీ ఇవ్వచ్చు, 3 కేస్ స్టడీస్ ఇవ్వచ్చు, 3 మీకు ఏంటి MCQs చూడరు కింద. ఇలా ఆన్సర్ అడిగాడు ఎగ్జామ్లో. సో జాగ్రత్తగా ఉండండి, చాలా సింపుల్ రా, కొంచెం థింక్ చేయండి జాగ్రత్తగా. అయిపోయిందా? సినారీ నెంబర్ C, ఎంటిటీ PQR ఎంటర్స్ ఇంటూ లీజ్ ఫర్ an identified retail space for shopping center. The retail space will be available to the entity P only for the months of October, November, December, 3 months during the non-cancelable term of 7 years. ఎంతమ్మా, 7 into 3 సింపుల్. మనకు డైరెక్ట్ సింపుల్ కదా, డైరెక్ట్గా 3 months ఎవ్రీ ఇయర్. ఎన్ని ఇయర్స్ కంట, 7, 21 months. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ రావచ్చు ఎగ్జామ్లో. ఈ మంత్స్ ఎందుకు కన్ఫ్యూజన్ ఎక్కువ ఇక్కడ. ఈ మంత్స్ ఎవరైతే చదువుకున్నారో ప్రొవిజన్ అర్థమవుతుంది. ఇఫ్ నాట్ మనం 3 months పెట్టేస్తాం, లేకపోతే లేదా 7 పెడతాం. తక్కువ థింక్ చేస్తారు 7 to 3 అని. సో అక్కడ ఛాన్స్ ఎక్కువ MCQకి. రైటా? అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఏంటంటే ఇంకా రాసుకోండి, రీఅసెస్మెంట్ హెడ్డింగ్ ఉంది అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్స్ మనకి రీఅసెస్మెంట్ ఆఫ్ లీజ్ టర్మ్. ఏం స్పేస్ అంటావు?
అది అప్పుడు నీకు 2 ఫ్లోర్స్ తీసుకున్నాం, ఒక ఫ్లోర్ తగ్గింది, ఇంకో ఫ్లోర్ పెంచాం మళ్ళీ, అది మోడిఫికేషన్కి వెళ్ళిపోయింది. అప్పుడు యూజువల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటారా, జస్ట్ టు టెస్ట్ వెదర్ యూ హ్యాడ్ బేసిక్ నాలెడ్జ్ ఆర్ నాట్. 3 months అని చెప్పినప్పుడు వెదర్ యు ఆర్ థింకింగ్ 3 months ఓన్లీ ఆర్ యు ఆర్ కన్సిడరింగ్ టోటల్ ఆర్ నాట్. అది మోడిఫికేషన్. నెక్స్ట్ మోడిఫికేషన్ డ్యూ టు స్కోప్ తగ్గొచ్చు, అంటే ఏంటి, స్పేస్ తగ్గొచ్చు, లైఫ్ తగ్గొచ్చు. అది పెద్ద అకౌంటింగ్ మళ్ళీ, అది అప్పుడు మారిపోయింది. అప్పుడు ఈ చిన్న క్వశ్చన్ రాదు నీకు. దానికి లీజ్ టర్మ్ మారుదుగా. ఇప్పుడు నువ్వు చూడు, లీజ్ టర్మ్ 3 months నీకు, 2 floors 1 floor అయింది. అప్పుడు ఏం చేస్తావు, దట్ లీజ్ టు మోడిఫికేషన్. అప్పుడు చూడండి, మనకు 2 ఉంటాయిరా, ఒకటేమో రీఅసెస్మెంట్ ఆఫ్ లీజ్ టర్మ్, ఇంకోటి రీఅసెస్మెంట్ ఆఫ్ లీజ్ పేమెంట్స్ ఉంటాయి. మళ్ళీ మనకి అన్ని రీఅసెస్ చేయాలి. ఫస్ట్ ఏం చూస్తాం మనం, రీఅసెస్మెంట్ ఆఫ్ లీజ్ టర్మ్. ఇది ఎప్పుడు వస్తుంది నీకు, లీజ్ ఎంత తీసుకున్నావు, లీజ్ పీరియడ్ తగ్గించావా పెంచావా, ఇట్ లీడ్స్ టు రీఅసెస్మెంట్ ఆఫ్ లీజ్ టర్మ్. ఇప్పుడు రీఅసెస్మెంట్ ఆఫ్ లీజ్ పేమెంట్స్ చెప్పండి. మీరు ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నారు, ఇప్పుడు మీరు సెకండ్ ఫ్లోర్ యాడ్ చేశారు, మీకు ఏం పెరుగుతుంది, టర్మ్ పెరగట్లా, డబ్బులు పెరుగుతున్నాయి. లేదా 2 floors తీసుకున్నాం, ఒకటికి వచ్చాం అంటే ఏమవుతుంది, మనకి డబ్బులు తగ్గుతున్నాయి. ఇట్ లీడ్స్ టు రీఅసెస్మెంట్ ఆఫ్ లీజ్ పేమెంట్స్, నాట్ రీఅసెస్మెంట్ ఆఫ్ లీజ్ టర్మ్. అర్థమైందా? నెక్స్ట్ వెళ్దాం దానికి. రైటా, ఉందిగా మనకి అది. సో దట్ లీడ్స్ టు పేమెంట్స్ కదా. స్కోప్ తగ్గితే డబ్బులు తగ్గుతున్నాయి, టర్మ్ తగ్గిన డబ్బులు తగ్గుతాయి. ఏమో టర్మ్ తగ్గిన డబ్బులు తగ్గుతాయి, స్పేస్ తగ్గిన డబ్బులు తగ్గుతాయి. బట్ టర్మ్ అనుకోండి, రీఅసెస్మెంట్ ఆఫ్ లీజ్ టర్మ్, అది డబ్బులకి స్పేస్. చూద్దాం వస్తాయి. రైటా, వెళ్దాం నెక్స్ట్కి. ఏమో ఇదేంటి, బేసిక్ రోజు నువ్వు నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో లీజ్ టర్మ్ ఎంతని రాస్తావు. ఇఫ్ దెర్ ఈస్ రీజనబుల్ సర్టనిటీ దట్ వీ విల్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్, దెన్ విల్ టేక్ ఒరిజినల్ ప్లస్ రెన్యువల్. ఇది మీకు ఎలా చెప్తాడు, 2 types చెప్తాడు. ఒకటి స్ట్రైట్ అవే చెప్పేస్తాడు రా, సర్టనిటీ ఉంది లేదు. సెకండ్ ఈ సొల్లని చెప్తాడు, మీరు ఏదో మోడిఫికేషన్ చేశారు, దీనివల్ల మీకు బెనిఫిట్స్ వస్తాయి, బియాండ్ 8 years వస్తాయి కాబట్టి మీరు అక్కడే ఉండాలి, ఇది చెప్తాడు స్టోరీ. ఇప్పుడు క్వశ్చన్ దగ్గర స్టోరీ మీకు, మీరు ఏదో మోడిఫికేషన్ చేశారంట, మీకు ఆ బెనిఫిట్స్ కావాలంటే వీ మస్ట్ స్టే దేర్ ఓన్లీ. అలాంటప్పుడు వీ టేక్ ఒరిజినల్ ప్లస్ రెన్యువల్. అయిపోయింది అక్కడి వరకు. నెక్స్ట్ అమ్మా, కాంట్రాక్ట్ ఎంటర్ అయిపోయాం, మీరు రాసేసుకున్నాం ఇంతని, బట్ వచ్చే కొంది దేర్ ఆర్ సమ్ చేంజెస్ ఇన్ అవుట్ సైడ్ కండిషన్స్. అంతేగా, మన చేతులు లేవయి, బిజినెస్ సడన్లీ తగ్గిపోయింది, సడన్లీ పెరిగింది, గవర్నమెంట్ బ్యాన్ చేసేసారు. సో మన చేతులు లేవు కాబట్టి మేబీ అట్ ద ఎండ్ ఆఫ్ 2nd year అవ్వచ్చు, 3rd year అవ్వచ్చు, 4th అవ్వచ్చు, ఎప్పుడు కండిషన్స్ అప్పుడు వీ హ్యావ్ టు రీఅసెస్. అవునా, ఇక్కడ ఏం చూద్దాం మనం, రీఅసెస్మెంట్ ఆఫ్ లీజ్ టర్మ్ చూద్దాం. నెక్స్ట్ పెద్ద క్వశ్చన్స్లో రీఅసెస్మెంట్ ఆఫ్ లీజ్ పేమెంట్స్ చూద్దాం. రైటా, చూడండి క్వశ్చన్ చదవండి డైరెక్ట్గా, అర్థమైపోయి చూడండి క్వశ్చన్ మీకు. రీఅసెస్మెంట్ ఆఫ్ ఏమో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చదవండి, క్లియర్గా ఉంటుంది కొంచెం. అందరూ ఒకసారి ఫస్ట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 18, నెక్స్ట్ విల్ గో ఫర్ 17. ఊరికే అసలు రీఅసెస్మెంట్ ఎందుకు చేస్తాము ఒకసారి చూద్దాం. కంపెనీ ఎన్ హ్యాస్ టేకెన్ 10 vehicles ఆన్ లీజ్ ఫర్ ఇనీషియల్ పీరియడ్ ఆఫ్ 5 years విత్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆప్షన్ ఆఫ్ ఫర్ అనదర్ 5 years అంట. మీరు కార్లు తీసుకున్నారంటే 10 సంవత్సరాలకి, you had option to renew for next 5 years also. The remaining useful life at the commencement is 15 years. Company has determined at the commencement date it is reasonably certain to exercise the extension option, and hence it has taken the period of 10 years for the lease. At the end of 4th year there is an announcement by the government that all the cars this popular model have to be discontinued from రోడ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో మీకు ఒకటి తెచ్చాడు కొత్తగా, డీజిల్ వెహికల్స్ బ్యాన్ చేసేయాలనేది. కేజ్రీవాల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు చెప్పాడమ్మా, ఏవైతే ఇంత ఇయర్ ఓల్డ్ వెహికల్స్ ఉన్నాయో లేదా డీజిల్ వెహికల్స్ ఉన్నాయో రోడ్డు మీదకి రాకూడదన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ టుక్ లీజ్ ఆఫ్ డీజిల్ వెహికల్స్, ఏం చేసుకుంటారు ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ 10 years అనుకున్నారా మీరు, బట్ ఇప్పుడు ఏమైంది సడన్గా ఆఫ్టర్ 4 years దేర్ ఈజ్ ఎ పాలసీ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు ఏం చేస్తారు, వీ హ్యావ్ టు రీఅసెస్ ద లీజ్ టర్మ్ అట్ ద ఎండ్ ఆఫ్ 4th year. చూడండి ఇంకా, విల్ ద లీజ్ టర్మ్ బి రీఅసెస్డ్ ఆర్ నాట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటేనమ్మా, మీరు ఎంత తీసుకుంటారని కాదు, 4 years తర్వాత అసలు మీరు కార్లో వాడతారా వాడరా, ఎన్ని ఇయర్స్ కాదు, మీరు రీఅసెస్ చేయాలా వద్దా చెప్పండి, చేయాలా వద్దా.
బికాస్ దట్ వాస్ ఇంపాక్ట్ కదా మన మీద. సో దేర్ ఇస్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ అవర్ లీజ్ అగ్రిమెంట్. యూసేజ్ మీద ఎందుకు కొన్నాం మనం? లీజ్ బికాస్ ఆఫ్ యూజింగే కదా, రైట్ ఆఫ్ యూజ్ అంటున్నాం, మీకు ఆ యూజ్ మీద ఇంపాక్ట్ పడుతుంది కదా. వెన్ దేర్ ఇస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ యూజ్ ఆఫ్ ఎసెట్, దెన్ వీ మస్ట్ రీఅసెస్ అవర్ లీజ్ టర్మ్. అంతేనా? చూడండి ఆన్సర్ చూడండి ఇంకా చెప్పాడు. ఇన్ ద గివెన్ కేస్ యాజ్ పర్ Ind AS 116, the announcement by government to discontinue the use of underlying asset will prohibit lease term from exercising the extension option that was already included in non-cancelable period by company, and hence the company will reassess the non-cancelable period to exclude the period of 5 years. మా క్వశ్చన్లో అక్కడ మీకు తప్పు చెప్పినట్టు చూడండి. అంటే స్టార్టింగ్లో ఏం చెప్పాడు వాడు? 10 ఒరిజినల్ రా ప్లస్ 5 ఎక్స్టెన్షను. అలాంటప్పుడు మనం స్టార్టింగ్ 15గా చేయాల్సింది. 5కి ఎంటర్ అయ్యాం మనం, అదే ఒక రైట్. అంటే మొత్తం 5 ఎంటర్ అయ్యాం ప్లస్ 5 రెన్యువల్, మొత్తం 10 తీసుకున్నాం. బికాస్ ఎట్ ద స్టార్టింగ్లో వీ హ్యాడ్ సర్టన్ టు ఎక్సర్సైజ్ అయిపోయింది. బట్ మిడిల్లోకి వచ్చిన తర్వాత మనకేంటి, ఒక ఫ్యాక్టర్ వల్ల వీఆర్ నాట్ ఎక్సర్సైజింగ్. ఇప్పుడు ఏమంటున్నాడంటే, బాబు మీరు 10 కంటిన్యూ చేస్తారా, ఆ 5 తీసేస్తారా బయటికి? తీసేస్తాం కదా మనం. మీరు రెన్యూ చేసుకుంటారు, వెళ్ళి రెన్యూ చేసుకోం. బికాస్ దెర్ ఈజ్ అ ప్రొహిబిషన్, అది చెప్తుంది. వీ విల్ రీఅసెస్ టు ఎక్స్క్లూడ్ ద పీరియడ్ ఆఫ్ రెన్యువల్ ఆప్షన్. ఒకవేళ నెక్స్ట్ క్వశ్చన్ వస్తారా మళ్ళీ, ఒకవేళ ఏమైంది, ఎంటర్ అయ్యాం, రెన్యూ కూడా చేసుకున్నాం, ఇప్పుడు వస్తే కండిషను ఎంతైతే మిగిలిపోయిందో తీసేస్తాం బయటికి. 5 రా, మనం 6th ఇయర్లో రెన్యూ అయిపోయింది, మనకి 7th ఇయర్లో ఈ పాలసీ వచ్చిందిరా, రీసెస్ చేసుకుంటాం కదా. బికాస్ నెక్స్ట్ ఇయర్ నుంచి నీ కార్ రోడ్ మీదకి వెళ్ళకూడదు. ఇంకెందుకు వాడికి నువ్వు ఇవ్వగా రీజ్ వాడికి నువ్వు ఏం చెప్తావు? అరే బాబు నీ కార్కి నాట్ అలౌడ్, నేనేం చేస్తాను ఇంకా? సో వీ విల్ సింప్లీ టర్మినేట్. ఇస్తారు డబ్బులు వాడికి. తప్పు ఎవరిది? వాడు మోడల్ తప్పది, మన తప్పు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రా, మనం తిరగట్ల కార్లో, వాడు తప్పు లేదు, అప్పుడు కంటిన్యూ చేస్తాం. బట్ ఆ కారే బయట రాకూడదు అంటున్నాడు, ఏం చేస్తాం? దెన్ వీ హ్యావ్ టు టెర్మినేట్ టు రిమూవ్ రిమైనింగ్ పీరియడ్ కదా. థింక్ చేయండి మీరు జాగ్రత్తగా, అర్థమైందా? రైట్. 17 చూడండి ఇప్పుడు ఏంటో. రీటైలర్ M enters into 5 years lease for a building floor, okay, followed by 2 successive 5 years renewal options. ఫస్ట్ 5 అంట, ఇది ఎలా ఉంది? రొటేషన్ ఆఫ్ ఆర్టిస్ట్ లాగా ఉంది. 5 సక్సెసివ్ 5 + 5, అదే చెప్పింది. 2 సక్సెసివ్ 5 చెప్పాడు కదా. మీరు రెన్యూ చేసుకోవచ్చు కావాలంటే. ఆన్ ద కమెన్స్మెంట్ డేట్ రీటైలర్ M ఈజ్ నాట్ రీజనబుల్లీ సర్టన్ టు ఎక్సర్సైజ్ ద ఆప్షన్. మీరు స్టార్టింగ్ ఏం చేస్తుంటారు అప్పుడు? వీ టేక్ ఓన్లీ 5, మనకు అనుకోవట్లా ఎక్సర్సైజ్ చేస్తామని. ఆ తర్వాత చూడండి, ఆన్ ద కమెన్స్మెంట్ అయిపోయింది. ఎట్ ద ఎండ్ ఆఫ్ 3rd ఇయర్ రీటైలర్ M extended to include another floor from year 4 due to business acquisition. For this purpose, the lessee concludes a separate 7 years lease for an additional floor in the building already leased. Is retailer M required to reassess the lease term in this case? చెప్పండి. ఏరా మీకు బిజినెస్ బాగా పెరుగుతున్నాడు హ్యాపీగా, మరి మీకు బిజినెస్ పెరిగినప్పుడు ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ వీ కెన్ ఎక్సర్సైజ్ ద రెన్యువల్ ఆప్షన్. ఇందాక క్వశ్చన్ చేసాం, ఇదేగా మనం చేసింది, రెన్యువేట్ చేసాం మనం. అక్కడ ఏం చేసాం చూడండి డిఫరెన్స్ దానికి దీనికి. ఇందాక మీరు రెన్యువేట్ చేసినప్పుడు మీకు డే 1 తెలుసు అన్నమాట, మేము రెన్యువేట్ చేసాము, మాకు బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి వీ విల్ ఇంక్లూడ్. ఇక్కడ ఏమైనా మన స్టార్టింగ్ ఏం చేయలేదంట. మన స్టార్టింగ్ రా, బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 2 షాప్స్ పక్కన ఉన్నాయి, దెర్ ఆర్ 2 రెస్టారెంట్స్ రా. ఏం చేసాం మనం? కలిసిపోతున్నాం. ఇప్పుడు వీఆర్ ఎక్వైరింగ్ అదర్ బిజినెస్ ఆల్సో. మరి ఈ బిజినెస్ మనమే ఎక్వైర్ చేసినప్పుడు మరి మన యొక్క లీజ్ టర్మ్ కాదు, మన బిజినెస్ పెరిగిదిగా. దెర్ ఈస్ ఎ ఛాన్సెస్ దట్ వీ కెన్ స్టే ఇన్ దిస్ బిజినెస్ ఫర్ లాంగ్ టర్మ్. సో కాబట్టి మనకి ఇక్కడ రీజనబుల్గా సర్టనిటీ వచ్చింది కాబట్టి టు స్టే ఇన్ దిస్ బిల్డింగ్ ఓన్లీ. సో ఆబ్వియస్లీ వీ విల్ ఎక్సర్సైజ్ ద రెన్యువల్ ఆప్షన్స్. సో అట్ ద ఎండ్ ఆఫ్ 4th ఇయర్ వీ హ్యావ్ టు రీఅసెస్ దట్ వీ ఆర్ గోయింగ్ టు ఎక్సర్సైజ్ ద రెన్యువల్ ఆప్షన్. ఏమడిగాడు మిమ్మల్ని? వెదర్ హీ కెన్ రీఅసెస్ ఆర్ నాట్. ఏం చేస్తాడు? ఎస్ ఆర్ నో? ఎస్, బికాస్ దెర్ ఈజ్ ఎ సర్టనిటీ దట్ వీ ఆర్ ఎక్వైరింగ్ అదర్ బిజినెసెస్. సో మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి బేసికల్లీ వీ నీడ్ మోర్ స్పేస్. సో వీ నీడ్ సేమ్ బిల్డింగ్. ఓకేనా? అక్కడ చూడండి ఎలా చెప్పండి ఇండైరెక్ట్గా వాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఏమో నేనున్నాను,
చూడండి ఆ క్వశ్చన్ మీరు కన్ఫ్యూజ్ ఎలా అవుతారంటే ఆ క్వశ్చన్లో నేనున్నాను రా, ఒక బిజినెస్ చేస్తున్నాను నేను. ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు ఐ టుక్ 1 ఫ్లోర్. ఈ ఫ్లోర్ నేను ఫస్ట్ ఐ టేక్ ఫర్ 5 years. ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ టేక్ ఇట్ ఫర్ అనదర్ 255. ఇప్పుడు ఏమైందంటే 3 సంవత్సరాల తర్వాత నౌ ఐఎమ్ ఎక్వైరింగ్ అదర్ బిజినెస్. మరి ఈ బిజినెస్ కోసం సేమ్ బిల్డింగ్లో ఐఎమ్ టేకింగ్ అదర్ ఫ్లోర్ ఫర్ 7 years. దాని మీనింగ్ ఏంటి చెప్పండి? నువ్వు వేరే బిజినెస్ 7 years తీసుకుంటున్నావు అంటే నీ దాని సంగతి ఏంటి? మరి ఇది నువ్వు 7కి వెళ్తావు కదా. మీకు అర్థమైంది పాయింట్? ఇక్కడ మన బిల్డింగ్ అంతే ఉంది, మన ఫ్లోర్ అంతే ఉంది. మన ఫ్లోర్తో పాటు వీఆర్ టేకింగ్ అదర్ ఫ్లోర్ ఫర్ మన బిజినెస్సే ఎక్వైర్ చేసాం. మరి కాంపిటేషన్ ఎక్వైర్ చేసినప్పుడు ఇఫ్ యూ టేక్ ఫర్ 7 years, దీన్ని మూసేవిగా. మరి 3 అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు మనకు 2 ఉంది ఇంకా. మరి 3 అయిపోయింది, 2 ఉంది కాబట్టి మరి ఆఫ్టర్ 2 years వీ మస్ట్ రెన్యూ కదా, బికాస్ మన బిజినెస్సే కదా. వెన్ వీ ఎంటర్ ఫర్ 7 నాన్ క్యాన్సిలబుల్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి 7 years ఉంది, ఇంకా 2 అయిపోయింది. ఇక్కడ 2 + 5 మనకు కావాలి కదా. మరి సో వీ హ్యావ్ టు రీఅసెస్ దట్ వీ ఆర్ గోయింగ్ టు రెన్యూ ద ఆప్షన్ ఆఫ్టర్ 2 years. అది చెప్పింది వాడు. 2 రకాలు చెప్పొచ్చు. మన బిజినెస్సే బాగా పెరిగింది కాబట్టి మనకి ఎక్కువ టైం అవసరం. ఇది డైరెక్ట్గా చెప్పొచ్చు మీకు. అలా చెప్పాలి. మీకు వాడు ఏం చెప్పాడు? మీరు వేరే బిజినెస్ ఎక్వైర్ చేస్తున్నారంట, ఆ బిజినెస్ ఎక్వైర్ చేసినందుకు ఇదే బిల్డింగ్లో మీకు 7 years అగ్రిమెంట్ అంట. మరి ఆ బిజినెస్ మందేగా. మరి ఆ ఫ్లోర్లో అది పెట్టినప్పుడు కింద మనకు ఉంది. మరి 5 floors 7 అన్నప్పుడు కింద 7 కాదు, మనకి 3 అయిపోయింది, ఇంకా 2 ఉంది. మరి వీ మస్ట్ రెన్యూ కదా. సో కాబట్టి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అండ్ ఫ్యాక్ట్స్ వీ మస్ట్ రీఅసెస్ దట్ వీ ఆర్ గోయింగ్ టు రెన్యూల్ ద ఆప్షన్ అది చెప్పింది. ఓకేనమ్మా? రైట్. చాలా అలర్ట్గా ఉండాలి. ఇవంతా ప్రజెన్స్ ఆఫ్ మైండ్. రేపటి నుంచి ఏం లేదు, ఇంకా వేసుకోవడమే. అసెట్, డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్, అది వెళ్ళిపోయి టప్ప. బట్ ఈ 27 questions ఇంపార్టెంట్. ఏమో ఎగ్జామ్లో రాకపోతే అందరితో పాటు మీరు సేఫే. జనరల్గా ఎగ్జామ్లో వచ్చినాయి అనుకోండి, మనం ఎక్కడో ఉంటాం. 4 marks అంటే ఈజీ కాదు. అది ఈ క్వశ్చన్స్లో ఎవడూ చేయలేడు. నేను చెప్తున్నా కదా, ఎవరు చెప్పరమ్మా, నేనే చెప్పలేదు పోయినసారి. చెప్పినా మీరు రివిజన్ వీడియోస్ చూడండి, చదువుకుంటూ పోతారు. మీకు ఏం అర్థం కాదు, వాడికి ఏం అర్థం కాదు. సో కాబట్టి ప్లీజ్ ఈ 27 questions చాలా ఇంపార్టెంట్. ఈజీ ఏమని చెప్పండి? ఇక్కడ మీరు ఈవినింగ్ ఒక 1 hour కూర్చొని మీ బ్రెయిన్ పెట్టి కానీ ఒక్కసారి చూసుకుని చాలు, మొత్తం బ్రెయిన్లో అయిపోద్ది. రైట్, వెళ్ళిపోదు. నెక్స్ట్ ఏమో లీస్ట్ టర్మ్ అయిపోయింది. ఇంకేముంది మనకి? కన్సిడరేషన్. లాస్ట్ అదే మనకు ఉంది. ఇంకా ఏమో ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాసుకోండి, నోట్ చెప్తాను. లీస్ట్ టర్మ్ డిసైడ్ చేయాలంటేనమ్మా బేసిక్గా ఏమైందంటే లెస్సార్ ఉన్నాడు, లెస్సీ ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒకరోజు ఒకటి MOU లాగనో లేదా రైట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనో ఊరికే అరే నీ ఎసెట్ నాకు లీజ్కి ఇవ్వాలి అని ఒక అండర్స్టాండింగ్ సైన్ పెట్టుకుంటారు ఫస్ట్. ఇది బయట జరిగిద్దాం ప్రాక్టికల్గా. లీజ్ తీసుకునేటప్పుడు స్టార్టింగ్ ఏం చేస్తారంటే అరే నేను పలానా సోన్సో లెస్సారు, సోన్సో లెస్సీ, ఈ సోన్సో మిషన్ ఎక్స్ప్లిసిట్ అవ్వచ్చు, ఇంప్లిసిట్ అవ్వచ్చు, ఈ మిషన్ మనం లీజ్కి తీసుకుందాము అని ఒక అండర్స్టాండింగ్ సైన్ పెట్టుకుంటారు ఫస్ట్. అండర్స్టాండింగ్ వేరు, అగ్రిమెంట్ వేరు. ఓకేనా? సో స్టార్టింగ్ ఏం చేస్తాం మనం? వీ విల్ ఎంటర్ ఇంటూ వన్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ రైట్ ఆఫ్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ సమ్వేర్ నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ సమ్ డేస్ వీ విల్ ఎంటర్ ఇంటూ వన్ కాంట్రాక్ట్. ఈ రెండిట్లో విచ్ వన్ ఈజ్ ఇన్సెప్షన్ ఆఫ్ లీజ్? చెప్పండి నాకు. అండర్స్టాండింగ్ డేటా, కాంట్రాక్ట్ డేటా? అర్థం పాయింట్ మీకు చెప్పింది. మీకు ఏమంటారు క్వశ్చన్లో? ఎట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ లీజ్ అంటారు. చాలాసార్లు గమనించారు మీరు. ఎట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ లీజ్ అంటాడు. ఎంసీకి ఫ్రేమ్ చేసి ఎలాగా? ఒక డేటు దే ఎంటర్డ్ ఇంటూ వన్ అండర్స్టాండింగ్ టు టేక్ ద లీజ్. సమ్ అదర్ డేట్ దే ఎంటర్డ్ ఇంటూ యాక్చువల్ కాంట్రాక్ట్. సో వాట్ ఈజ్ ద డేట్ ఆఫ్ ఇన్సెప్షన్? డేట్ ఆఫ్ అండర్స్టాండింగ్, డేట్ ఆఫ్ కాంట్రాక్టా? డేట్ ఆఫ్ కాంట్రాక్ట్. రాసుకుంటారా? అది జస్ట్ ఒక అండర్స్టాండింగ్ రా. ఇప్పుడు ఏమైందంటారా, బయట చూడండి, ఒక ల్యాండ్ కొంటాం అనుకుంటారా, జస్ట్ ఫార్మల్గా మీరు ఏం చేసే ఇంటికి వెళ్ళి వాడు 1000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. జస్ట్ ఇన్ఫార్మల్ అంతే. అది బాబు ఎసెట్ కొనుక్కుందాం మనం మాటలు రా. తర్వాత ఏమైంది ఫస్ట్ చూడండి, నీకు చెప్తా ఎగ్జాంపుల్. ఎవరో ఒక అమ్మాయి పెళ్లి చూపులు అడిగి అనుకున్నారు ఊరికనే పలానా అమ్మాయిని పలానా అబ్బాయికి ఇద్దాం, మాదేశ్ కుమార్కి ఈ అమ్మాయిని ఇద్దాం అని వీళ్ళ నాన్న వాళ్ళు అనుకున్నారు. జస్ట్ ఒక నార్మల్ అగ్రిమెంట్ అది. నెక్స్ట్ ఎంగేజ్మెంట్.
ఇప్పుడు చెప్పండి, వీడికి అమ్మాయి వైఫ్ అని ఫిక్స్ అవ్వాలంటే అండర్స్టాండింగ్ డేటా, ఎంగేజ్మెంట్ డేటా? ఇప్పుడు అంతే. ఏమైంది అప్పుడే? ఏంటో అలా అయిపోతుంది టైం ఊరినే. సరే కానీ బ్యాటరీ చూడు ఎంత ఉందో. చాలు ఫినిష్ చేద్దాం మళ్ళీ, లేకపోతే అర్థమవుతుందా? రైట్ అండర్స్టాండింగ్ డేట్ వేరు, యాక్చువల్ కాంట్రాక్ట్ వేరు. ఊరికి ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు. డేట్ ఆఫ్ ఇన్సెప్షన్ మీన్స్ డేట్ ఆఫ్ అండర్స్టాండింగ్ కాదు, డేట్ ఆఫ్ యాక్చువల్ కాంట్రాక్ట్ బిట్వీన్ లెస్సీ అండ్ లెస్సర్. ఆ పాయింట్ రాసుకోండి అక్కడ. అర్థమైందా? రాసుకోవాలి. ఇలాంటివి వస్తాయి ఎంసీక్యూస్. సింపుల్గా వచ్చేవారు లేట్ అనుకోవచ్చు కదా. ఎంగేజ్మెంట్ అయ్యాక అడగరు, ముందు అనుకుని ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. కొంతమంది ఉంటారు పెళ్ళి కూడా ముందు అయిపోయింది, తర్వాత ఎంగేజ్మెంట్ చేస్తారు తెలియకుండా ఇంట్లో వాళ్ళకి ఉంటారు. మహానుభావులు మాదేశ్లు అంటారు. వీళ్ళు ఎక్కడ పెళ్లి చేసుకుంటారు తెలియకుండా, ఇంటికి వస్తారు ఏం తెలియనట్టు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి అన్అఫీషియల్గా అందరిని పిలిచి షో. కొన్నిసార్లు పిల్లవాడు కూడా ఉంటాడు. అది సినిమా హిట్ 2లో నాని వెళ్తారు, లాస్ట్లో శ్రీమంతం అని అడుగుతాడు వెళ్ళి, కాదు పెళ్ళి అంటారు వాళ్ళు. నీకోసమే పెట్టింది అది. అయిపోయిందా ఇక్కడ దాకా? క్లియర్ అందరూ? ఇప్పుడు చూడండి ఒక చిన్న క్లారిఫికేషను. మార్నింగ్ మనం స్టార్టింగ్లో చదువుకున్నప్పుడు స్కోప్ చదివాం. మనం స్కోప్ చదువుకున్నప్పుడు న్యాచురల్ ఏ రిసోర్సెస్ ఉన్నాయో, మైన్స్ అవ్వచ్చు, గ్రానైట్ అవ్వచ్చు, వీటికి లీజ్ అప్లై కాదని చెప్పామన్నా. ఇక్కడ క్వశ్చన్ రావచ్చు అంటే మీకు ఇప్పుడు ఈ మైన్స్కి లీజ్ అప్లై కాదు, బట్ ఈ మైన్స్లో వాడుకోవటానికి వీ టేక్ సమ్ బిగ్ జేసీపీస్ తీసుకున్నాం, క్రేన్స్ తీసుకున్నాం, లేదా పెద్ద పెద్ద రోలర్స్ తీసుకున్నాం. మరి వాటికి అప్లై అవుతుంది కదా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, వాడు మీరు ఎలా కన్ఫ్యూజ్ చేస్తా అంటారా? ఫస్ట్ మీకు మైన్స్ అని ఇస్తాడు, మన బ్రెయిన్లో వస్తుంది మైన్స్ అవుట్ ఆఫ్ స్కోప్, తీసేస్తాం లీజ్ కాదని. బట్ జాగ్రత్త చదవండి, మైన్స్ అవుట్ ఆఫ్ స్కోపే, బట్ మైన్స్లో వాడే ఎసెట్స్ కోసం మీరు లీజ్కి తీసుకుంటే దెన్ దట్ ఈజ్ ఏ క్వాలిఫైయింగ్ ఫర్ లీజ్. అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది, మనం చేసిన బారోయింగ్ కాస్ట్ సేమ్. ఒక క్వాలిఫైయింగ్ ఎసెట్ కోసం క్రేన్ తీసుకున్నాం, మళ్ళీ అది కూడా చేయొచ్చుగా. మళ్ళీ ఆ క్రేన్ మీద ఇంట్రెస్ట్ కాస్ట్ వస్తే దట్ ఆల్సో వీ కెన్ క్యాపిటలైజ్. అది లింక్ మూర్నే. ఇది గుర్తుపెట్టుకోండి, మైన్స్ ఆర్ అవుట్ ఆఫ్ స్కోప్, బట్ ఎసెట్స్ విచ్ ఆర్ యూజింగ్ ఇన్ ద మైన్స్ ఆర్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ లీజ్. క్లియరా? చిన్న చిన్న పాయింట్లే. థియరీ ఎంసీక్యూస్ వచ్చినాయి అనుకోండి మిస్ అవ్వకుండా ఉంటాం. క్లియరా? అయిపోయిందమ్మా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఇంకా వాళ్ళకి, హౌ టు డిటర్మైన్ కన్సిడరేషన్. ఎంత డబ్బులు ఇస్తున్నట్టు. నెక్స్ట్, హౌ టు డిటర్మైన్ కన్సిడరేషన్. ఇది అయిపోతుంది ఇంకా. చేద్దామా? అయిపోతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్, అంతే. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. రేపటి నుంచి ఇంకా హ్యాపీ. స్టార్ట్ చేద్దామా? ఏం వస్తాం మనం? కన్సిడరేషన్లో ఏమి తీసుకోవాలి, అంతేనా? కన్సిడరేషన్లో ఏం తీసుకోవాలంటే ఫస్ట్ మనకి బ్రాడ్గా చూద్దాం. కన్సిడరేషన్లో మనకి దేర్ ఆర్ 3 టైప్స్ ఉంటాయి, 3 to 4 టైప్స్. ఒకటి ఫిక్స్డ్ పేమెంట్స్. అవునా? వరుసగా రాసుకొని చెప్తా. దీంట్లో ఏముంటాయి అంటే మనకి 1, 2 ఇన్సబ్స్టాన్సివ్ ఫిక్స్డ్ పేమెంట్స్. ఇక్కడ రాసుకున్నాం. దీంట్లో మినిమం పేమెంట్, ఇది మినిమం పేమెంట్స్. నెక్స్ట్ మళ్ళీ వేరియబుల్ పేమెంట్స్. లాస్ట్లో రెసిడ్యువల్ గ్యారంటీ అమౌంట్. రెసిడ్యువల్ గ్యారంటీ అమౌంట్, ఆర్జీవీ. ఆడు కాదు, పిచ్చోడు కాదు. ఆర్జీవీ అంటే ఫస్ట్ మనకి ఫిక్స్డ్ లీజ్ పేమెంట్స్, తర్వాత ఇన్సబ్స్టాన్సివ్ ఫిక్స్డ్ లీజ్ పేమెంట్స్, దట్ ఈజ్ మినిమం లీజ్ పేమెంట్స్ వస్తే అర్థమైంది. ఫస్ట్ రాసుకొని చెప్తా.
నెక్స్ట్ ఏమో వేరియబుల్ లీజ్ పేమెంట్స్ని ప్లీజ్ డివైడ్ ఇన్ 2 టైప్స్ అమ్మ. వేరియబుల్స్ని 2 డివైడ్ చేయండి. ఏమో ఆన్ ద బేసిస్ ఆఫ్, ఇది ఇంపార్టెంట్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇండెక్స్ అవ్వచ్చు, లేదా ఇంట్రెస్ట్ రేట్స్ అవ్వచ్చు, లైక్ లైబార్, ఇలా బ్యాంక్ రేట్స్ అవ్వచ్చు. తర్వాత అదర్స్. వేరియబుల్ పేమెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇండెక్స్ రేట్స్ అవ్వచ్చు, లేదా ఇంట్రెస్ట్ రేట్స్, లేదా ఇన్ఫ్లేషన్ రేట్స్. ఇంట్రెస్ట్ లైక్ లైబార్, మైబార్ ఆర్ ఇన్ఫ్లేషన్ రేట్స్. ఇంట్రెస్ట్ రేట్స్, ఇండెక్స్ రేట్స్, లేదా ఇన్ఫ్లేషన్ రేట్స్. ఇంట్రెస్ట్, ఇండెక్స్, ఇన్ఫ్లేషన్. క్లియరా? ఇటు పక్క రాసుకో. అదర్స్లో ఏమొస్తాయి అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రొడక్షన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ కన్జంప్షన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ సేల్స్ వాల్యూమ్. వేరియబుల్ ఉంటాయిగా, విన్నారా మీరు? బాబు ఇన్ని యూనిట్స్ చేసి ఎంత ఇవ్వాలి, నాకు ఇంత ప్రొడక్షన్కి ఎంత ఇవ్వాలి. ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రొడక్షన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ కన్జంప్షన్, ఇలా ఉంటాయి డిఫరెంట్గా వేరియబుల్ ఎలిమెంట్స్ అమ్మ. అదర్స్ ఎగ్జాంపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రొడక్షన్, సేల్స్, ఏమో యూసేజ్, కన్జంప్షన్. అంటే అదర్ దాన్ ఇండెక్స్, ఇంట్రెస్ట్ అండ్ ఇన్ఫ్లేషన్ అదర్స్ ఉన్నట్లయితే వీ కెనాట్ టేక్ అమ్మ. కొట్టేసింది దీనిపైన. అదర్స్ తీసుకోము. అదర్స్ వీ కెనాట్ టేక్ యాజ్ లీజ్ పేమెంట్స్, దే విల్ కన్సిడర్ యాజ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, సింప్లీ చార్జ్ ఇట్ టు P&L అకౌంట్. ఇవి ఇంకా రాసుకుని క్లారిటీగా. ట్రీట్ యాజ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, చార్జ్ ఇట్ టు, ట్రీట్ యాజ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ చార్జ్ ఇట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. వెళ్దాం మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్దాం వరుసగా. క్లియర్ ఎక్కడ దాకా? మా ఆర్జీవ్ అంటే రెసిడ్యువల్ గ్యారంటీ అమౌంట్, అది తీసుకుంటాం మన లాస్ట్లో. వెళ్దామా? చాలా సింపుల్ రా. ఫస్ట్ మీరు ROU అకౌంట్ డెబిట్ టు ఏం రాస్తారు ఎంట్రీ? లీజ్ లయబిలిటీ. అది ఎంతనా? ఏమో ROU ఎక్సెట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ లయబిలిటీ. ఇలా మీరు బుక్స్లో లీజ్ లయబిలిటీ రాసేటప్పుడు ఎంత అమౌంట్కి రాస్తారు? ఇవన్నీ మనం పీవీ తీసుకుంటాం. మళ్ళీ ఇవన్నీ పీవీ చేస్తాం కదా, మళ్ళీ ఇయర్ 1, 2, 3, 4 చేస్తాం మళ్ళీ. బట్ ఇక్కడ ఏమంటున్నాం అంటే మనం ఎంత అమౌంట్ మనం తీసుకుంటాం. ఒకటి మర్చిపోయి రాయండమ్మా, పర్చేజ్ ఆప్షన్ మర్చిపోయి లాస్ట్లో. ఆర్జీ ముందు రాయడం పర్చేజ్ ఆప్షన్ ప్లస్ ఆర్జీబీ. మా పర్చేజ్ ఆప్షన్స్ ఉంటాయి లాస్ట్లో, చెప్తా ఏంటనేది. పర్చేజ్ ఆప్షన్స్ ప్లస్ రెసిడ్యువల్ గ్యారంటీ అమౌంట్. పర్చేజ్కి ముందుగా తర్వాత ఆర్జీబీ. క్లియరా? వెళ్దాం స్లోగా. చాలా సింపుల్ రా, ఊరిన అయిపోద్ది. క్లియరా? స్టార్ట్ చేద్దామా? మా సింపుల్గా ఏముంటాయి? ఫస్ట్ మీరు కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారా, యూజువల్గా ఫిక్స్ ఉంటాయి. మంత్కి 1 lakh, నెలకి 1 lakh, ఇయర్లీ 1 lakh ఫిక్స్ చేస్తాం కదా, అవి కంపల్సరీ తీసుకోవాలి. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. దేర్ ఆర్ సమ్ ఫిక్స్డ్ లీజ్ పేమెంట్స్, అవి మనం తీసుకోవాలి. దీని తర్వాత ఈ పాయింట్ ఏంటంటే ఇన్ సబ్స్టాన్సివ్ ఫిక్స్డ్ మీన్స్ మీకు చెప్తారా, ఈ ఎసెట్ వాడినా వాడకపోయినా ఇంత మినిమం ఛార్జెస్ అవుతాయి. ఎలక్ట్రిసిటీ బిల్ ఉందనుకోండి, ఇది ఉందిరా ఫర్ ఎగ్జాంపుల్, ఐ టుక్ ఫర్ రెంట్, ఫిక్స్గా మనకు 10,000, రెంట్ 10,000 మనం ఇవ్వాలి. ఇంకోటి ఏం చెప్పాడంటే, సార్ మీరు కానీ వాడినా వాడకపోయినా మినిమం ఇంత అమౌంట్ మీరు మినిమం రెంట్తో పాటు ఇంకేం చెప్పంటారా, సంథింగ్ ఒక పెట్టారా క్రైటీరియా, సార్ రోజులో ఇన్ని గంటలు వాడితే, ఇన్ని గంటలు మీరు వాడితే ఇంత ఇవ్వాలి మాకు. మీరు వాడినా వాడకపోయినా సరే మాకు మినిమం మీరు ఒక 1,000 రూపాయలు ఇవ్వాలి నెలకి. అంటే దేర్ ఆర్ సమ్ ఇన్ సబ్స్టాన్సివ్ ఫిక్స్డ్ పేమెంట్స్. అంటే ఏం లేదు, మీరు ఈ ఎసెట్ యూజ్ చేసినా చేయకపోయినా, మీరు యూజ్ చేసుకుని చేయకపోయినా ఫిక్స్ ఇవ్వాలి నాకు. తర్వాత ఇంత ప్రొడక్షన్ మినిమం, మీరు ఇంత చేసుకోవచ్చు ప్రొడక్షను, ఇంత చేసుకుంటే ఇంత ఇవ్వాలి. మీరు ప్రొడక్షన్ చేసినా చేయకపోయినా సరే మీరు మాకు మినిమం 1,000 రూపాయలు ఇవ్వాలి. ఏం చెప్తాను, 10 days బాబు ఫిక్స్డ్ తీసుకుంటాం కన్ఫామ్గా. ఫిక్స్డ్తో పాటు ఏవైతే మినిమం లీజ్ పేమెంట్స్ ఉన్నాయో, అంటే ఏంటి, దాంతో ఇవ్వాలి కంపల్సరీ. మీరు పేరు మారిన చూడండి, ఫిక్స్ అని చెప్పచ్చు 2, ఇదేమో ఫిక్సే. ఈడేమంటున్నాడు, బాబు మీరు వాడినా వాడకపోయినా, మీరు ఇంత యూనిట్స్ చేసినా చేయకపోయినా మీరు మాకు కంపల్సరిగా ఇదైతే మాకు పే చేయాలంటున్నాడు.
2 క్వశ్చన్లు చేద్దాం, అర్థమైపోద్ది. ఇలా చెప్తే అర్థం కాదు అది. బట్ విల్ సీ సమ్ క్వశ్చన్స్, అక్కడ మీ ఎగ్జాంపుల్స్ ఉంటే అర్థమైపోతుంది మనకి. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఫిక్స్డ్ లీజ్ పేమెంట్స్ తీసుకుంటాం. ఫిక్స్డ్ పేమెంట్స్తో పాటు ఏమన్నా మినిమం ఫిక్స్ పేమెంట్స్ ఉంటే ఆ మినిమం యాడ్ చేస్తాం. అర్థమైందా? తర్వాత చెప్పండి. ఇంకా వేరియబుల్ పేమెంట్ 2 టైప్స్ ఉంటారు సింపుల్గా. ఒకటేమో ఆన్ ద బేస్ ఆఫ్ ఇండెక్స్, ఆన్ ద బేస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఆన్ ద బేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్, అవి తీసుకుంటాం మనం. ఇవి మనం తీసుకోం. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్లో ఉన్నటువంటి వేరియబుల్ పేమెంట్స్ కానివ్వండి, ఇఫ్ దే ఆర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇండెక్స్ తీసుకుంటాము, ఆన్ ద బేసిస్ ఆఫ్ అదర్స్ అయితే తీసుకోం. నెక్స్ట్ ఏమో ఇది ఇంపార్టెంట్. మీకు ఏం చెప్తారంటారా, సార్ లీజ్ అంతా అయిపోయిన తర్వాత మీరు కావాలనుకుంటే ఈ ఎసెట్ మీరే కొనుక్కోవచ్చు అంటాడు, ఎట్ సమ్ మినిమం ప్రైస్. ఎసెట్ మొత్తం వాడేసాడు, అయిపోయింది, ఇప్పుడు స్క్రాప్ అయ్యేది సింపుల్గా చెప్పాలంటే. అంతేనా? సార్ ఇది మళ్ళీ మీరు నాకు ఇచ్చేసి దీన్ని మళ్ళీ రిపేర్ చేయించేసి నేను చేసుకుంటాను దీన్ని, ఇన్నాళ్ళు మీరే వాడుకున్నారు. సో మీకు కావాలంటే, ఓన్లీ మీరు కావాలనుకుంటే యూ హ్యాడ్ వన్ ఆప్షన్ టు పర్చేస్ దిస్ ఎసెట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ లీజ్ టర్మ్. అవునా? ఇప్పుడు కాదు, ఎండింగ్ అప్పుడు. మరి ఇప్పుడు ఎలా తీసుకుంటామంటే మీకు చెప్తాడు క్వశ్చన్లో, ఇఫ్ హీ థాట్స్ దట్ హీ ఈజ్ గోయింగ్ టు ఎక్సర్సైజ్ ద ఆప్షన్. సేమ్ పాయింట్ మళ్ళీ, ఇఫ్ దేర్ ఈజ్ ఎ రీజనబుల్ సర్టనిటీ దట్ లెస్సీ విల్ ఎక్సర్సైజ్ ద పర్చేజ్ ఆప్షన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ లీజ్ టర్మ్, దెన్ దాని యొక్క ప్రజెంట్ వాల్యూని ఈరోజు మనం ఏం చేయాలి చెప్పండి, తీసుకోవాలిగా. లైక్ డ్రోల్రా, డిఎల్ మరి ఎక్కడో మనకు ఆప్షన్ ఉంది, అది మనం కంపల్సరీ చేయాలి. ఇక్కడ సేమ్ కదా. మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ 10th ఇయర్ మీరు 1 lakh ఇవ్వాలి కొనాలంటే కార్ని. మీరేమనుకుంటున్నారు, ఎస్ నేను కార్ కొంటా అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి, సింపుల్గా ఆ 1 lakh యొక్క 10th ఇయర్లో 10%కి దాన్ని డిస్కౌంట్ చేసుకొని వీ సింప్లీ టేక్ ఇట్ టు ప్రజెంట్ వాల్యూ అండ్ ఇంక్లూడ్ ఇన్ లీజ్ పేమెంట్స్. ఎప్పుడైతే ఓన్లీ వెన్ లెస్సీ థాట్ లేదా ఇఫ్ దెర్ ఈజ్ రీజనబుల్ సర్టనిటీ దట్ హీ విల్ ఎక్సర్సైజ్ పర్చేజ్ ఆప్షన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ లీజ్ టర్మ్ అయితే దెన్ ఓన్లీ ఇది మీకు వస్తాయి. ఈ రెండు చూడండి, ఇది కండిషన్ బేసే. ఏం కండిషను? ఈ బేసే తీసుకుంటాం, ఇది తీసుకోం. ఇది కూడా ఏంటమ్మా, ఇఫ్ దెర్ ఈజ్ ఎ సర్టనిటీ దెన్ విల్ ఇంక్లూడ్ ప్రజెంట్ వాల్యూ, లేకపోతే ఇగ్నోర్. ఒక క్వశ్చన్ కూడా ఉంది, ఆ క్వశ్చన్ తప్పు చేస్తారు చాలామంది. ఆ క్వశ్చన్లో ఏంటంటే ప్రాబ్లము, ఏమో లీజ్ పేమెంట్స్ ఏమో స్టార్టింగ్లో పే చేస్తాం. చూపిస్తా క్వశ్చన్, లాస్ట్ టైం తప్పు చేసావు క్వశ్చన్, నన్ను డౌట్ కూడా అడిగావు. లీజ్ పేమెంట్ స్టార్టింగ్ పే చేస్తామరా, అప్పుడు డిస్కౌంట్ ఏం తీసుకున్నా చెప్పండి, 0 స్టార్ట్ అయ్యింది ఫస్ట్లో, 0-1. బట్ ఈ ఆప్షన్ ఏమో అట్ ద ఎండ్ ఆఫ్ 10th ఇయర్ ఉంటుంది. ఇప్పుడు మనం పీయూ అనుకుంటాం కదా, ఏం చేస్తాం, 0-1 to 9 వేస్తాం మనం. అప్పుడు 9th ఇయర్కి ఏమైపోయింది, 10th ఇయర్ బిగినింగ్ అయిపోతుంది. బట్ ఈ ఆప్షన్ ఎప్పుడు నీకు 10th ఇయర్ ఎండ్, దానికి ఏం చేయాలి అప్పుడు, ఇది నువ్వు సపరేట్గా తీసుకొని డిస్కౌంట్ రేట్ మస్ట్ టేక్ 10th ఇయర్ ఎండ్ తీసుకోవాలి నువ్వు. అందరూ ఏం చేస్తారు, వరుసగా వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది తప్పోయింది అక్కడ. ఈ పాయింట్ అర్థమైంది మీకు. లీజ్ ఈ పర్చేజ్ ఆప్షన్ అనేది వీ మస్ట్ ఎక్సర్సైజ్ ఎట్ ద ఎండ్, బిగినింగ్ కాదు. బట్ లీజ్ పేమెంట్స్ మైట్ బి బిగినింగ్ ఆర్ ఎండింగ్. నీకు పేమెంట్ బిగినింగ్ ఉండొచ్చు, ఎండింగ్ ఉండొచ్చు. బట్ లీజ్ ఇది మాత్రం పర్చేజ్ ఆప్షన్ మాత్రము దట్ మస్ట్ బి ఎక్సర్సైజ్ ఎట్ ద ఎండ్ ఓన్లీ. ఒక క్వశ్చన్ చూపిస్తాను మీకు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ చెప్తాడు మీ క్వశ్చన్లో, దేర్ ఈజ్ ఎ సర్టనిటీ దట్ హీ విల్ ఎక్సర్సైజ్ ఆప్షన్ అంటాడు. ఏం చేస్తున్నప్పుడు మనకి తీసుకుంటాం, ఇయర్ క్యాష్లో పీవీసీఎఫ్. ఇయర్ అంటే ఏంటి, అక్కడ నీకు 0 రావచ్చు, 1 రావచ్చు. ఇఫ్ బిగినింగ్ అయితే 0 వస్తుంది నీకు, ఎండింగ్ అయితే 1. ఎండింగ్ గొడవలేదు, 1 to 10, 10th సేమ్, రెంట్ ప్లస్ వేసుకుంటాం. అలా కాకుండా బిగినింగ్ అయితే 0 to 9, 10 రాసి ఇది రాసి 10th ఇయర్ తీసుకోవాలి ఫ్యాక్టర్ మనం. సో గుర్తుపెట్టుకుని గుర్తుచేస్తాం మళ్ళీ అక్కడ. అర్థమైన పాయింట్ మీకు. సో పర్చేజ్ ఆప్షన్ ఎప్పుడు తీసుకుంటామంటే ఇఫ్ దేర్ ఈజ్ ఎ సర్టనిటీ దట్ హీ విల్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్, దెన్ ఓన్లీ వీ కెన్ టేక్ ఇట్ ఇన్ టు లీజ్ పేమెంట్స్ ఎట్ ఇట్స్ ప్రజెంట్ వాల్యూ. అయిపోయిందా? లాస్ట్ ఏమో రెసిడ్యువల్ గ్యారంటీ అమౌంట్. ఏంటది, ఎలా చెప్పండి. ఏమో ఏం చేస్తారంటే బేసిక్గా లీజ్ రోజే, ఏమో ఫర్ ఎగ్జాంపుల్ లీజ్ 5 yearsకి మనం మార్కెట్కి వెళ్తాం. ఈ రోజే మార్కెట్కి వెళ్ళి ఎక్స్పర్ట్స్ ఉంటారు అక్కడ, వాళ్ళని అడుగుతాం, సార్ ఈ ఎసెట్ ఈ పర్పస్ కోసం లీజ్కి ఇస్తున్నాను నేను. చెప్తాను పర్పస్, ఎంప్లాయీస్ కోసం, దేనికోసం. సార్ ఈ ఎసెట్ నేను ఈ పర్పస్ లీజ్కి ఇస్తున్నాను, ఇంత తీరుకి ఇస్తున్నాను సార్. ఈ పర్పస్కి మామూలుగా వాడుకుంటే, ఈ పర్పస్కి సైంటిఫిక్గా ఎసెట్ వాడుకుంటే ఆఫ్టర్ 5 years ఎంత స్క్రాప్ రావాలి సార్
పాయింట్ అర్థమైందా? సార్ కారు మీకు ఇచ్చాను లీజ్కి, సార్ నిజంగా ఈ కార్ని ఈ రోడ్లో 5 years ఎంప్లాయీస్ కోసం వాడుకుంటే ఈ కారు ఎట్ ద ఎండ్ ఆఫ్ 5th year మార్కెట్లో అమ్మితే ఎంత వాల్యూ రావాలి, వాడు ముందే చెప్తాను నీకు. దేర్ ఆర్ సమ్ ఎక్స్పర్ట్స్ ఫర్ దిస్. వాళ్ళు మీకు ఏం చెప్తారు, సార్ 5 years తర్వాత వీడు సొంత కార్లాగా వాడితే, అంతేగా మనం ఏం చేస్తాం, మన ఫోన్ జాగ్రత్త వాడతాం, ఫ్రెండ్ ఫోన్ అయితే సరిగా వాడడం. వాళ్ళు ముందే చెప్తారు, సార్ ఈ ఎసెట్ కానీ ప్రాపర్ సైంటిఫిక్ వేలో వాడితే మనకి ఇంత స్క్రాప్ రావాలి చెప్తాను. విన్నావుగా మాట, నాకు కానీ 5th year తర్వాత మార్కెట్లో అమ్మితే ఇంత రాకపోతే ఎవరి వాళ్ళ డిఫరెన్సు వాడు ఇవ్వాలి. దట్ ఈజ్ గ్యారంటీ అమౌంట్. సో దాన్ని కూడా తీసుకోవాలి మనం. సో వీ టేక్ ఇన్ టు లీజ్ పేమెంట్స్ హౌ మచ్ వీ గెట్, హౌ మచ్ గ్యారంటీ వీఆర్ గివింగ్ టు లెస్సర్, అదే మనం తీసుకోవాలి. అర్థమైన పాయింట్ మీకు. సో రెసిడ్యువల్ గ్యారంటీ అమౌంట్, ఎంతైతే మనకు గ్యారంటీ ఇచ్చామో దట్ ఆబ్లిగేషన్ మనకు అది రాసాం, ప్రామిస్ చేసి అక్కడ రెసిడ్యువల్ గ్యారంటీ మనం తీసుకుంటాం మనం. అర్థమైన మొత్తం చెప్పాలమ్మా, అయిపోయింది లాస్ట్. ఇంకా ఫిక్స్డ్ పేమెంట్స్ కామన్, రెంట్ ఫిక్స్, మినిమం పేమెంట్స్ తీసేసుకుంటాం. వేరియబుల్ జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ వేరియబుల్ ఆన్ ద బేస్ ఆఫ్ ఇండెక్స్, ఇంట్రెస్ట్ లేదా ఇన్ఫ్లేషన్ తీసుకో. అదర్స్ ప్రొడక్షన్, సేల్స్, కన్సంప్షన్, అదర్స్ నో. నెక్స్ట్ పర్చేజ్ ఆప్షన్, ఇఫ్ ఇట్ ఈస్ రీజనబుల్లీ సర్టన్ టు ఇంక్లూడ్ తీసుకుంటాం, లేదంటే తీసుకోం. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, మనం ఓన్లీ ఎట్ ద ఎండ్ మాత్రం ఎక్సైజ్ చేయగలం. సో డిస్కౌంట్ ఫ్యాక్టర్ తీసుకుంటున్నప్పుడు వీ షుడ్ టేక్ ఎట్ ద ఎండ్ ఫ్యాక్టర్. అయిపోయిందా లాస్ట్. ఇంకా రెసిడ్యువల్ గ్యారంటీ అమౌంట్, ఇది మనం మినిమం గ్యారంటీ అమౌంట్ కాబట్టి ఇట్ ఆల్సో ఇంక్లూడింగ్ ఇన్ లీజ్ పేమెంట్స్. సో ఈ మొత్తం కలుపుకుంటాం మనం, ఈ మొత్తం కలిపి మనం ఫార్మాట్ వేస్తాం, అంతేనా? ఫార్మాట్ ఇయర్ క్యాష్లో పీవీ ఎట్ ద రేట్ ఆఫ్ పీవీసీఎఫ్. క్లియర్ ఇక్కడ దాకా ఏరా? ఇప్పుడు చూడండి చిన్న పాయింట్ ఇక్కడ మళ్ళీ ఇయర్ కనుక్కున్నాం ఇందాక మనం. లీజ్ టర్మ్ ఎంత తీసుకోవాలి, నాన్ క్యాన్సిలబుల్ ప్లస్ రెన్యువల్ కాదా, ఇది కనుక్కున్నాగా. ఇయర్ ఇప్పుడు కనుక్కున్నాం, ఇయర్ మనం లీజ్ టర్మ్ ఎంత, 5, 8, 6 కనుక్కున్నాం కదా, ఆన్ ద బేస్ ఆఫ్ సమ్ రీజనబుల్ సర్టనిటీ. నెక్స్ట్ క్యాష్ ఫ్లో దగ్గర మనకు వస్తుంది, క్యాష్ ఫ్లోస్ ఎంత బాబు, ఫిక్స్ పేమెంట్సా, మినిమం పేమెంట్సా, తర్వాత వేరియబుల్ ఆన్ ద బేస్ ఆఫ్ ఇండెక్స్ రేట్సా, తర్వాత పర్చేజ్ ఆప్షనా ఆర్ జీవీయా. అయిపోయింది. సెకండ్ కాలం నెంబర్ 1, కాలం 2 ఇది కావాలి మనకు, అంతేనా? యూజువల్గా క్వశ్చన్ ఇచ్చేస్తాడమ్మా, సింప్లీ టేక్ ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ ఆఫ్ లెస్సర్, మనకి ఇచ్చేస్తాడు క్వశ్చన్లో. సో దీని గురించి మీరు కంగారు పడకండి, ఇది మనకి ఆబ్వియస్లీ క్వశ్చన్ ఇచ్చేస్తాడు ఆల్వేస్. ఎన్నైనా క్వశ్చన్ ఎదుక్కోండి, మిమ్మల్ని మళ్ళీ ప్లీజ్ కంప్యూట్ ఐఆర్ఆర్, ఇక్కడ సీన్ లేదు. ఇక్కడ మీరు కనుక్కోవాలి మన టార్గెట్ ఏంటి. ఇక్కడ మన టార్గెట్ అది కాదు, లీజ్లో మన టార్గెట్ డిస్కౌంటింగ్ రేట్ కాదు, మన టార్గెట్ ఎన్ని ఇయర్స్ లీజు, ఎంత పేమెంట్స్, ఇది మన మెయిన్ ఫోకస్. సో ఆల్వేస్ క్వశ్చన్లో మీకు హీ విల్ గివ్ యూ డిస్కౌంటింగ్ రేట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్, ఆ పదం మనకు కనిపిస్తుంది. సో సింప్లీ టేక్ ఇట్ యాజ్ మార్కెట్ రేట్. అయిపోయిందా లాస్ట్. మల్టిప్లికేషనేగా, ఇంటే కదా, ఇది చెప్పడానికి ఏముంది ఇంకా. సో అయిపోయింది. మా దిస్ ఈజ్ అవర్ లీజ్. అయిపోయిందా, ఇది మనం నేర్చుకుంది ఇవాళ. ఇక్కడ దాకా మనం నేర్చుకున్నారంటే సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. 4 to 6 మార్క్స్ వచ్చినాయి అంటే సేఫ్. క్లియర్ అందరికీ? తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఉందమ్మా, ఏంటది, అలొకేషన్. అది ఇప్పుడు అర్థం కాదు మనకి, లీజ్ నేర్చుకున్న తర్వాత చూద్దాం అండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే వాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేమెంట్స్లో ఏది లీజ్కి ఇవ్వాలి, ఏది నాన్ లీజ్ ఇవ్వాలి, మనకి ఇప్పుడే క్లారిటీ రాదు. అది కొంచెం ముందుకు వెళ్దాం, క్వశ్చన్స్ అన్ని చేద్దాం, దాని లాస్ట్లో మనం వెనకొద్దాం. హౌ టు అలొకేట్. క్లియరా? అదొకటే మిగిలిపోయింది థియరీ పాయింట్స్లో. రేపు ఇంకేంటంటే మన టార్గెట్ సింపుల్, ఇంకా అకౌంటింగ్ ఫర్ లీజ్. దట్ ఈస్ ఎసెట్ ఎంతకు బుక్ చేయాలి, లయబిలిటీ ఎంతకు బుక్ చేయాలి, చేశాక ఎసెట్కి డిప్రిషియేషన్ ఎలా చేయాలి, లీజ్కి ఇంట్రెస్ట్ ఎలా చేయాలి, అది బేసిక్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్. నెక్స్ట్ ఏమంటాడు, వీఆర్ రెన్యూయింగ్ అంటాడు. సో రీఅసెస్మెంట్ ఇప్పుడు చదివాం, రీఅసెస్మెంట్ చేయాలని చదివాం, ఎలా తెలియదుగా మనకి, రేపు చూస్తాం. అంటే ఎలా ఫిగర్స్ ఎలా చేయాలి. దాని తర్వాత ఇంక్రీజ్ ఇన్ డిక్రీజ్ స్కోప్ చూసాం, మళ్ళీ మోడిఫికేషన్ అది చూస్తాం. మళ్ళీ స్కోప్ పెరిగితే ఏంటి, తగ్గితే ఏంటి, తగ్గితే రెంట్ వల్ల తగ్గేది ఎంత, స్పేస్ వల్ల తగ్గేది ఎంత ఉండొచ్చు కదా మనకి, ఇవి చూస్తాం. ఇక్కడితో మనకి ఇది బాగా ఇంపార్టెంట్, అంటే ఎక్కువ అడిగేది ఎగ్జామ్స్లో మొన్నటి వరకు, ఇప్పుడు అడగట్లేదు అనుకోండి. ఇవి ఏంటి, క్యాల్కులేషన్ పార్టు. దాని తర్వాత విల్ గో టు లెస్సార్ బుక్స్, వాడు నార్మల్ అయితే ఏంటి, డీలర్ అయితే ఏంటి. నెక్స్ట్ వార్డ్ బుక్స్లో అకౌంటింగ్ ఎలా చేస్తాం, వార్డ్ బుక్స్లో అన్ఎర్నడ్ ఫైనాన్స్ ఇన్కమ్ ఎలా కనుక్కుంటాం.
సేల్ అండ్ లీజ్ బ్యాక్ అంటే ఏంటి, అకౌంటింగ్ ఎలా చేస్తాం, తర్వాత మళ్ళీ ఇవే ఐటమ్స్ కానీ డాలర్స్లో ఉంటే ఎలా చేస్తాం, రూపీస్ ఉంటే ఏంటి, డాలర్స్ ఉంటే ఏంటి, లాస్ట్కి వచ్చేసరికి మనం అలికేషన్ ఆఫ్ లీజ్, నాన్ లీజ్ ఇవన్నీ చేస్తే మనకి ఇన్ డేస్ 116 ఫినిష్ అవుతుంది. స్టడీ మ్యాట్లో 50 దాకా ఉన్న క్వశ్చన్స్ ఇన్నున్నా సరే మనకి వీ డోంట్ కేర్ అనమాట. ఎందుకని వీఆర్ లెర్నింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 20 దాకా చేసిన క్వశ్చన్లు మనకి. ఈ 20 క్వశ్చన్స్ మనం జస్ట్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మనకి. బ్రెయిన్లో క్లియర్గా ఉందనుకోండి, జస్ట్ హాఫ్ అన్ అవర్ బట్ టైం. రేపు ఇంకా చాలా ఈజీ. అకౌంటింగ్ సింపుల్, మోడిఫికేషన్ ఇంకా సింపుల్. రాయటం అందరూ రాసేస్తాం, ఇది కొంచెం బ్రెయిన్లో పెట్టుకోండి. ఇవాళ మార్నింగ్ నుంచి ఏం చదివాం మనం, ఈ టెస్ట్లు ఏంటి, సీక్వెన్స్ ఏంటి. రేపు అకౌంటింగ్ చాలా ఈజీ. దిస్ ఈజ్ ద ఓన్లీ క్రూషియల్ పార్ట్. మనకి పక్కవాడికి డిఫరెన్స్ ఇక్కడే, మిగతా వాడు బట్టి వేస్తే మనం చదువుకుంటాం, డిఫరెన్స్ ఏం రాదు. రేపు మళ్ళీ అడగొచ్చామా కొత్త క్వశ్చన్లు. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎవ్రీథింగ్. క్లియరా? ఆపేద్దామా? ఆపేసే ముందు ఒక్క 5 minutes స్టార్టింగ్ టు ఎండింగ్ క్విక్గా రివైజ్ చేద్దాం. విల్ క్లోజ్ ద సెషన్. రేపు మనం స్టార్ట్ చేద్దాం క్వశ్చన్స్ తోటి. ఓకేనమ్మా? రైట్, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మార్నింగ్ ఏం చూసాం, ఫస్ట్ స్కోప్ చూసాం మనం. ఈ లీజ్, ఈ 116 అనేది అప్లికబుల్ టు ఆల్ టైప్స్ ఆఫ్ లీజెస్ ఇంక్లూడింగ్ సబ్ లీజ్. అవునా? బట్ ఎక్సెప్ట్ ద ఫాలోయింగ్: లీజింగ్ ఫర్ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ ఆయిల్ మైన్స్, గ్రానైట్స్ అండ్ సమ్ మైన్స్. బట్ ఈ మైన్స్ కోసం వాడు ఎసెట్స్కి అప్లై అవుతుంది. నెక్స్ట్ సెకండ్, బయోలాజికల్ ఎసెట్స్ ఇన్ డేస్ 41. సర్వీస్ అరేంజ్మెంట్ లైక్ టోల్ రోడ్స్ ఎక్కడ 115. నెక్స్ట్ ఐపీఆర్ 115. లైసెన్సింగ్ ఆఫ్ మూవీస్ ఎక్కడ 38. గూగుల్ డ్రైవ్ క్లాసెస్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి. గూగుల్ డ్రైవ్ ఎక్కువ జరుగుతుంది బయట, ఎగ్జాంపుల్ అడగచ్చు ఎగ్జామ్లో. సో ఏ ఫ్యాకల్టీ గివెన్ గూగుల్ డ్రైవ్ క్లాసెస్ వెదర్ లీజ్ ఆర్ నాట్, నో, నాట్ అప్లైకబుల్ బికాస్ దిస్ ఈజ్ ఇన్ డేస్ 38 అనుకుంటాం. అయిపోయిందా? నెక్స్ట్ ఏం చూసాం, డెఫినేషను. లీజ్ మీన్స్ ఏ కాంట్రాక్ట్ విచ్ అలౌస్ రైట్ టు యూజ్ ఆఫ్ అన్ ఎసెట్ టు లెస్సీ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్. ఫస్ట్ కాంట్రాక్ట్ కదా. కాంట్రాక్ట్ మీన్స్ ఇట్ ఈస్ అ బైండింగ్ కాంట్రాక్ట్. దట్ మీన్స్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ ఓరల్ రిటర్న్. అయిపోయిందా? నెక్స్ట్ ఎసెట్ అంటే ఏంటంటాడు. ఎసెట్ అంటే 2 కండిషన్లు రా. ఫస్ట్ రాజమౌళికి వెళ్దాం. ఫస్ట్ మనం ఎస్ఎస్ఆర్ అంటే ఈ కాంట్రాక్ట్లో సప్లయర్కి ఎస్ఎస్ఆర్ ఉండకూడదు. ఎస్ఆర్ ఉండొచ్చు, బట్ ఈ ఎస్ఆర్ అనేది ఎస్ఎస్ఆర్ అవ్వకూడదు. ఒక ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ అవ్వాలంటే సప్లయర్కి ఈ ఎస్ఆర్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల దేర్ మస్ట్ బి సమ్ లైక్ కాస్ట్ సేవింగ్స్. ఇది ఉందరా, ఇంక ముందుకు వెళ్ళమాకండి. ఇఫ్ దేర్ ఈజ్ ఎస్ఎస్ఆర్, ఇంకెందుకు, ఎస్ఎస్ఆర్ లేనప్పుడు దెన్ గో అండ్ ఐడెంటిఫై ఎసెట్. ఐడెంటిఫికేషన్ మీన్స్ 2 types. ఏదర్ ఎక్స్ప్లిసిట్లీ చెప్పొచ్చు మనకి సీరియల్ నెంబర్, ఫ్లాట్ నెంబర్. ఇంప్లిసిట్లీ చెప్పొచ్చు ఎలా, కస్టమైజ్, నీ కోసమే ఉంది, నీకు తప్ప ఎవరికి ఇవ్వను, రెడీగా ఉంది ఎసెట్ కాకపోతే. సెకండ్ ఇంప్లిసిట్ బట్ నాట్ ఎట్ మ్యానుఫ్యాక్చర్. తీసుకోవచ్చు మనం, లైక్ కార్స్. అయిపోయిందా? రేవంత్ రెడ్డి కార్స్. అయిపోయిందా? నెక్స్ట్ పైప్స్ అండ్ కేబుల్స్ చూసాం. మళ్ళీ ఇవేంటి మనం చూసింది ఫర్ ఆల్ ఎసెట్స్. పైప్స్ అండ్ కేబుల్స్ అంటే ఫస్ట్ ఏం చూడాలి, వెదర్ యు ఆర్ ఏబుల్ టు ఫిజికల్లీ డిస్టెంట్ ఆర్ నాట్. అంటే ఇన్ని కేబుల్స్లో నీ కేబుల్ చెప్పగలుగుతున్నావు నువ్వు. ఇఫ్ చెప్పగలిగితే ఇక్కడ మళ్ళీ ఏంటి, ఎస్ఎస్ఆర్ ఉండాలి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఐడెంటిఫికేషన్. ఇది ఎస్ఎస్ఆర్ లేదు, దెన్ కమ్ ఫర్ ఫిజికల్లీ డిస్టెంట్. మళ్ళీ ఎస్ వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై. సార్ 10 కేబుల్స్ ఉన్నాయి సార్, 5 నాకు, సోల్లీ డెడికేటెడ్ టు మీ ఓన్లీ, సో ఐ కెన్ ఐడెంటిఫై. అదర్స్ కామన్ యూజ్ ఉంటే వీఆర్ చెకింగ్ కెపాసిటీ మోర్ దాన్ 90% మీకోసం అయితే ఎస్, దీంతో పాటు ఎస్ఆర్ ఉండకూడదు. మళ్ళీ ఎస్ఎస్ఆర్ ఉండకూడదు, ప్లస్ ఎసెట్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏం చూడాలి మనం, ఎస్ఎస్ఆర్ఏ. అయిపోయింది ఎసెట్ గురించి. నెక్స్ట్ ఆర్వైవా, రైట్ ఆఫ్ యూస్ ఉండాలంటే 2. ఈ ఎసెట్ వాడకం వల్ల యూసేజ్ నాట్ పర్చేజ్. ఈ ఎసెట్ యూసేజ్ వల్ల ఎన్నైతే బెనిఫిట్స్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ, మెయిన్, బై ప్రొడక్ట్, వాట్ ఎవర్, దీన్ని వాడుకోవటం వల్ల ఎన్నైతే వస్తాయో ఆల్ బెనిఫిట్స్ మస్ట్ ఫ్లోస్ టు లెస్సీ ఓన్లీ. బట్ దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. పర్చేజ్ వల్ల, నువ్వు ఆ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల, ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వస్తే దే కెన్ గో టు లెస్సర్. లైక్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్సెస్, ట్యాక్స్ బెనిఫిట్స్, ట్యాక్స్ క్రెడిట్స్, అవి వాడికి వెళ్ళిపోవచ్చు. అవి మనకి రిస్ట్రిక్షన్స్ కాదు. అయిపోయిందా? నెక్స్ట్ రైట్ టు డైరెక్ట్ ఎవరికి ఉండాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎన్ని చేయాలి, ఏ మోడల్ చేయాలి, ఎవరు చెప్పాలి, లెస్సీ చెప్పాలి. బట్ లెస్సర్ కెన్ హ్యావ్ సమ్ ప్రొటెక్టివ్ రైట్స్. ఫర్ ఎగ్జాంపుల్, బాబు దీన్ని మోడిఫికేషన్ చేయమాకండి, దీన్ని ఇయర్ తీసుకెళ్ళమాకండి,
అంటే రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ తీసుకెళ్ళి మాకండి, కొన్ని పర్పసెస్కి వాడొద్దు విచ్ ఈస్ నాన్ లీగల్ అనుకోవచ్చు లేదా బ్యాన్ అనుకోవచ్చు, అవి ఉన్నంత మాత్రాన స్టిల్ వీ హ్యాడ్ రైట్ టు డైరెక్ట్. ఇట్ కెనాట్ ప్రొహిబిట్ ద కండిషన్ ఆఫ్ రైట్ టు డైరెక్ట్. ఇది ఉన్నప్పటికి కూడా వీ హ్యావ్ రైట్ టు డైరెక్ట్ అండ్ దిస్ అగ్రిమెంట్ ఈజ్ లీజ్ అగ్రిమెంట్. ఇంతకు చూస్తుంది మనం. నెక్స్ట్ టైం చూస్తాం లీజ్ టర్మా, ఏమో లీజ్ టర్మ్ ప్లెయిన్ ఐ వాంట్ ఫర్ 5 years, బట్ ఐ వాంట్ 3 months ఫర్ 10 years, 10 into 3 నేను చెప్పినాడు. ఇది ఒక టైపు. సెకండ్ ఏంటి బాబు, ఎట్ ద ఇన్సెప్షన్ డేట్ రోజు నువ్వు నీ బుక్స్లో ఎంత లీజ్ టర్మ్ రాసుకుంటావు, ముందు రాయాలంటే వాట్ ఈజ్ ఇన్సెప్షన్ డేట్, డేట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ డేట్ ఆఫ్ అగ్రిమెంట్, విచ్ ఎవర్ ఈజ్ లేటర్ యూజువల్లీ. ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్పాం మనం, సార్ జనరల్గా మనకి రెన్యువల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు దాన్ని మనం తీసుకుంటామా లేదంటే ఇఫ్ దేర్ ఈస్ రీజనబుల్ సర్టనిటీ దట్ వీ కెన్ రెన్యూ దెన్ వీ టేక్ టోటల్ నాన్ క్యాన్సిలబుల్ టర్మ్ ప్లస్ రెన్యువల్ పీరియడ్ ఎట్ ద డేట్ ఆఫ్ ఇన్సెప్షన్ 8 years రాసుకుంటాం. అయిపోయిందా. ఇఫ్ నాట్ సర్టన్ వీ కెనాట్ టేక్, ఓన్లీ వీ టేక్ ఒరిజినల్ టర్మ్. తీసుకున్నాం డే 1 అయిపోయింది కదా, మళ్ళీ వెళ్ళే కొద్దీ వీ హ్యావ్ టు రీసెస్ ఎవ్రీథింగ్. వీ హ్యావ్ టు రీఅసెస్ లీజ్ టర్మ్, వీ హ్యావ్ టు రీఅసెస్ లీజ్ అగ్రిమెంట్, రీఅసెస్ లీజ్ పేమెంట్స్. ఇక్కడ ఏం చూస్తాం, బట్ సింపుల్గా మనం రీఅసెస్మెంట్ ఆఫ్ లీజ్ టర్మ్. ఏం చెప్పాం సార్, సబ్సీక్వెంట్గా వచ్చిన తర్వాత ఏమని చెప్పండి అక్కడ, దేర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఒరిజినల్ టర్మ్. మనం ఎంతైతే ఫస్ట్లో రాసుకున్నామో ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. 2 ఆప్షన్స్ ఉండేరా, ఒకటేమో ఫస్ట్ వీ టుక్ రెన్యువల్ ఆప్షన్ బట్ లేటర్ ఆన్ బ్యాన్ అయిపోయింది, మనకు వేస్ట్ కదా ఇంకా. సో వీఆర్ నాట్ గోయింగ్ టు రెన్యూ, సో వీ హ్యావ్ టు రీఅసెస్ అండ్ డిలీట్ ద పోర్షన్ ఆఫ్ రెన్యువల్ ఆప్షన్. సెకండ్ వన్, స్టార్టింగ్ మనం అనుకోవట్లేదు తీసుకుంటామని, బట్ బికాస్ ఆఫ్ బిజినెస్ పెరగడం వల్ల లేదా గవర్నమెంట్ కొత్త పాలసీ ఇచ్చిందిరా, అది మనకు చాలా ఫేవరబుల్ ఉంది, విచ్ ఈస్ వెరీ బెనిఫిషియల్ అస్. మనకి ఏం కావాలి అప్పుడు, వీ వాంట్ మోర్ స్పేస్, వీ వాంట్ మోర్ టైమ్, సో వీ కెన్ సింప్లీ రీఅసెస్ అండ్ యాడ్ న్యూ లీజ్ టర్మ్ ఫ్రమ్ 3rd year ఆన్వర్డ్స్. లేదు క్వశ్చన్ చేస్తాం మనం, ఏం చేస్తున్నారా, ఫస్ట్ 3 years నార్మల్ అకౌంటింగ్, ఫ్రమ్ 3rd year వీ రీఅసెస్ అండ్ వీ ఇంక్రీజ్ లీజ్ టర్మ్ టు 5 to 7 చెప్తాడు మనకు అక్కడ, ఎన్ని ఇయర్స్ ఎక్స్టెండ్ చేసామని చెప్పేసి. అంటే ఏం చేస్తున్నాం, బేసికల్లీ వీఆర్ రీఅసెసింగ్ లీజ్ టర్మ్ ఆఫ్టర్ ఇన్సెప్షన్. ఇది స్టార్టింగ్ కాదు, ఎప్పుడు ఆఫ్టర్ 2 years 3 years. అయిపోయిందా. ఇంకేం చేసాం, వాట్ ఈజ్ కన్సిడరేషన్ బాబు, యూ కెన్ టేక్ ఫిక్స్ పేమెంట్స్, వీ కెన్ టేక్ మినిమమ్ ఫిక్స్ పేమెంట్స్, వీ కెన్ టేక్ వేరియబుల్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఇండెక్స్, ఇంట్రెస్ట్ రేట్ లైక్ లైబార్ మైబార్ లేదా ఇన్ఫ్లేషన్ రేట్స్, అదర్స్ ప్రొడక్షన్, సేల్స్, యూసేజ్, కన్జంప్షన్, ఇవి మనం తీసుకోం. అయిపోయిందా. తర్వాత ఏముంది ఇంక మనకి, పర్చేజ్ ఆప్షన్. పర్చేజ్ ఆప్షన్ కూడా ఇఫ్ ఇట్ ఈస్ రీజనబుల్లీ సర్టన్ దట్ హీ విల్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 10th year, వీ విల్ టేక్ ఇట్స్ ప్రజెంట్ వాల్యూ. 1 lakh తీసుకుంటాం, ప్రజెంట్ వాల్యూవా ఎట్ ద ఎండ్ ఆఫ్ 10th year మళ్ళీ. అయిపోయిందా. నెక్స్ట్ ఆర్జీవీ యూజువల్ తీసుకుంటాం. క్లియరా. ఇది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ లీజెస్. ఇది వాళ్ళ నైట్ మీరు ఏం చేస్తారు, ఒక 1/2 hour కూర్చోండి, మీ ఓన్గా తెలుగులో అనుకోండి, ఆ క్వశ్చన్స్ పైన అండర్లైన్ చేసుకోండి, ఫినిష్. రేపు స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఎంత టైం ఎంత చూడు, 12:40 ఏమో ఒకసారి నా పేసే చెప్తాం. వెంకట్ బాయ్ అమ్మ, మళ్ళీ కలుద్దాం రేపు.